వాక్యంలోకి వెళ్ళిపోదామండి. మనం హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం. అది ఎప్పుడైనా కుదిరినప్పుడు ప్రశాంతంగా దాన్ని చదవండి, బాగుంటుంది. అది 3వ అధ్యాయం అంతా ప్రవక్తయగు, అసలు ఫస్ట్లోనే విచిత్రంగా ఉంటుంది. చూడండి ఏంటి విచిత్రం చూడండి. ప్రవక్తయగు హబక్కూకు చేసిన ప్రార్థన, బ్రాకెట్లో ఏముంది, వాద్యములతో పాడదగింది. పాట ప్రార్థన ఇది చేసిందేమో ప్రార్థన, కానీ దాన్ని ఏ స్టైల్లో చేశాడంటే ఒక పాటలా చేశాడు. వాద్యాలతో అది పాడదగిన ఒక పాట హబక్కూకులో ఉంది. అంటే కీర్తనలోనే కాకుండా యెషయా గ్రంథంలో కూడా పాటలు ఉన్నాయి, నిర్గమాకాండంలో పాట ఉంది, లోకా సువార్తలో పాట ఉంది, అలాగే ఇక్కడ ఒక పాట ఉంది. ఆ పాట ఒక ప్రేయర్, ఆ పాట ఒక ప్రార్థన. ఆ ప్రార్థనని దేవుడు ఒక పాటలాగా రాయించాడు, తన ప్రజలు ఆ పాట పాడుకోవాలని. దేవునికి స్తోత్రం. ఎలా స్టార్ట్ చేశాడు పాటని? యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరాలు జరుగుతుండగా నీ కార్యము నూతన పరచుము. సంవత్సరాలు జరుగుతుండగా దానిని తెలియచేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. ఆగాను. యెహోవా నిన్ను కూర్చుని వార్త విని నాకు భయం వేస్తుంది. ఓకే, సంవత్సరాలు జరుగుతున్న ఈ కార్యం నూతనపరచు, అదేంటో మాకు తెలియచేయి. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము అనే మాట వాడాడు. ఇప్పుడు మీరు ఎప్పుడైనా కీర్తనలు చదివేటప్పుడు పాటలాగా చదువుతారా, వాక్యంలో చదువుతారా? మామూలుగా చెప్పండి, పాటలు చదువుతారా ఇంకా వాక్యంలాగా? అందరూ వాక్యంలాగా చదువుతాం. ఎందుకు వాక్యంలా చదువుతాం? అది పాటే, కానీ దేవుడు దాన్ని రాయించాడు. దేవునికి స్తోత్రం. అది మనుషులు ఎవరు చేయలే. అది కీర్తన చేసేటప్పుడు పలానా వాక్యం ఏం చెప్తుందంటే అంటాం, చరణం ఏం చెప్తుందంటే, పల్లవి ఏం చెప్తుందంటే అనం. దాన్ని మనం పాటలా చూడం. ఎలా చూస్తాం? వాక్యంలా చూస్తాం. ఎందుకు వాక్యంలా చూస్తామంటే దాన్ని దేవుడు రాయించాడు. అది రాయడంలో దేవుడు కలగజేసుకున్నాడు. దేవుడు ఏదైనా చెయ్యాలనుకున్నా, దేవుడు ఏదైనా చెప్పాలనుకున్నా, భక్తుడు పాడుతున్నట్టుగా, భక్తుడు మాట్లాడుతున్నట్టుగా రాయించేస్తాడు. ఆ పాటలే కదా, నా దేవా నా దేవా, వాళ్ళు పాట కట్టారు, పాడుకున్నారు. కానీ దేవుడు తన నోట ఒక ప్రవచనం రాయించాడు. కీర్తనల్లో ఎన్ని ప్రవచనాలు ఉన్నాయి? పాటలవి. పాటల్లో ప్రవచనాలు ఉన్నాయి, పాటల్లో హెచ్చరికలు ఉన్నాయి, పాటల్లో సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ఎన్నో, బైబిల్ కరెక్ట్ అనే దానికి అందులో దాని ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ ఏం చెప్తున్నాయి? నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, పాట కావచ్చు, ప్రేయర్ కావచ్చు, బైబిల్లో ఉన్నవి దేవుడు తన ఆత్మ ద్వారా తన భక్తులతో పలికించాడు. దేవునికి స్తోత్రం. అలా పలికించిన ఒక మాట ఇక్కడ ఏంటంటే, నీవు కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకము చేసుకో. ఇది భక్తుడు దేవుడికి ఇస్తున్న సలహానా? దేవుడు తన స్వభావాన్ని భక్తుడితో రాయించాడా? భక్తుడు దేవుడికి ఇస్తున్న సలహా కాదు అది. కోపడితే కొంచెం వాత్సల్యం కూడా కొంచెం జ్ఞాపకం చేసుకో అని చెప్పట్లా. దేవుడు రాయిస్తున్నాడు. నా స్వభావం ఇది, కోపించుచునే వాత్సల్యాన్ని జ్ఞాపకం చేసుకుని వాడను నేను అనే విషయాన్ని ప్రజలకు తెలియజేయి. అంటే ప్రభా, నువ్వు కోపించునే నీ వాత్సల్యం జ్ఞాపకము చేసుకొనుము అని దాంట్లో రాశాడు. సో ఇదేంటంటే దేవుని యొక్క స్వభావం. మొన్న మచిలీపట్నం నుంచి వస్తుంటే ఇగో వీడే అన్నాడు, దేవుని సైకాలజీ గురించి మళ్ళీ ఎప్పుడు చెప్తావు అని అడిగాడు. నేనెందుకు చెప్తాను రా, దేవుడు మాట్లాడితే చెప్తాను, లేకపోతే చెప్పను. ఈ వారం ఏమన్నా చెప్తావా అన్నాడు. నాకు అసలు అలాంటి ప్లాన్ లేదు, ఆలోచన లేదు. ఎప్పుడు చెప్తానో తెలీదు, ఇంకో పార్ట్ ఉందో లేదో తెలీదు, ఉన్నాయి చాలా ఉంటాయి, చెప్తానో లేదో తెలీదు. దేవుడు మాట్లాడితే రేపే చెప్తాను, లేదంటే ఎప్పుడు చెప్తానన్న. అయిపోయింది. నేను రాత్రి స్టార్ట్ చేశాను కుస్తీ. ఏంటి ఈరోజు ఓ పాయింట్ ఇచ్చాడు. ఆ పాయింట్ నేను ప్రిపేర్ అవుతూ ఉండగా అది నాకు అర్థమైంది. అది ఒక సైకాలజీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క స్వభావంలో ఒక లక్షణం. దేవుని స్తోత్రం. అది ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఏంటంటే, కోపించుచునే ఆ కోపముతో పాటు వాత్సల్యం కంటిన్యూ అవుతుంది దేవుడిది.
ప్రతి కోపం వెనకాల ఆయన వాత్సల్యం ఒకటి కంటిన్యూ అవుతుంది, కొనసాగుతుంది. కానీ కోపం కనబడుతుంది, వాత్సల్యం కనబడదు. దాని క్రింద ఉంటుంది హిడెన్ లవ్. దేవుని యొక్క దాగి ఉన్న ప్రేమ, దేవుడు రహస్యంగా ప్రజల మీద చూపే ప్రేమ. అది కొంతమంది భక్తులకి మాత్రమే, లేదా నిదానించి దేవుని ప్రేమ గురించి ఆలోచించిన వాళ్ళకి, దేవుని స్వభావం గురించి ఆలోచించిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది దేవుని యొక్క హిడెన్ లవ్, దాచబడిన రహస్యంగా చూపబడుతున్న ప్రేమ. ఇక్కడ పదం ఏం వాడాడు? వాత్సల్యం. వాత్సల్యం జనరల్గా ప్రేమ అని ఉన్న చోట హెబ్రీలో అహాబా అనే ఒక పదాన్ని వాడతారు. అహాబా అనే పదం వాడతారు, అది ప్రేమ. ఈ వాత్సల్యం అనే అనే చోట రాఖం, రాఖం అనే ఒక హెబ్రీ పదాన్ని వాడారు. రాఖం అనే పదానికి ఇంగ్లీష్లో చాలా రకాలు ఇచ్చాడు. ఒక మాట ఏమిచ్చాడంటే కంపాషన్ అని ఇచ్చాడు. కంపాషన్ అంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి మీద చాలా జాగ్రత్త తీసుకుని, జాలితో, ప్రేమతో, వాళ్ళ అవసరాలను ఏంటో ఆలోచించి శ్రద్ధగా చూసుకోవడాన్ని కంపాషన్ అంటారు. ఆ పదాన్ని, అంటే ఆ రాఖం అనే మాటకి కంపాషన్ అనే మాట ఇచ్చారు. వాత్సల్యం అనే మాటకి అర్థం ఏంటి అని తెలుగు డిక్షనరీలో చూస్తే, వాత్సల్యం అనే మాటకి అర్థం ఏమిచ్చాడంటే, ఒక తండ్రి తన పిల్లల మీద చూపు ప్రేమ. పైలైన్లో కొన్ని ఇచ్చాడు, ఇది ప్రేమ కంటే మించింది. ఒక వ్యక్తి యొక్క అవసరాలను బట్టి జాగ్రత్త తీసుకుని జాలిపడి వారి మీద చూపించే కన్సర్న్, జాగ్రత్త అనే మాట రాసి, ఇంకో మాట రాశాడు. సులువైన మాటలో చెప్పాలంటే, ఒక తండ్రి తన బిడ్డ మీద చూపించే ప్రేమ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తండ్రి బిడ్డ మీద చూపించే ప్రేమ ఏంటి? తల్లి బిడ్డ మీద చూపించే ప్రేమకి, తండ్రి బిడ్డ మీద చూపించే ప్రేమకి తేడా ఏంటి? తేడా ఏంటంటే, తల్లి ఒకటో రోజు నుంచి అన్ని ఎత్తుకుంటుంది, చూసుకుంటుంది, అంతా చేస్తుంది. తండ్రి వస్తాడు, చూస్తాడు, నవ్వుకుంటాడు, వెళ్తాడు. ఒక 4, 5, 6 సంవత్సరాలు ఎత్తుకుంటుంది, ఆడుకుంటుంది. ఇతను అంత క్లోజ్గా ఉంటాడు, బిడ్డతో చాలా ప్రేమగా ఉంటారు, అంత ఈక్వల్గానే ఉంటుంది. అప్పుడు వీడు ఒక 17, 18 సంవత్సరాల వయసుకు వచ్చాడు కొడుకు. ఓ 16, 17, 18, 15, 12 వచ్చిన తర్వాత తల్లి ముందులాగే బొగ్గలకి వెళ్ళి, నాన్న భోంచేయరా అని ముద్దు పెట్టుకుని, కౌగిలించుకుని ఎత్తుకోవడానికి ట్రై చేస్తుంది. తండ్రి మాత్రం ఆడుతో ఉన్నట్టుగా ఉంటాడు. వీడి బట్టలేంటి, వీడి హెయిర్ స్టైల్ ఎలా ఎందుకు ఉంది, రే ఎక్కడికి వెళ్తున్నావు, సాయంత్రం అక్కడ కనపడ్డావేంటి, అమ్మ ఏంట్రా లేటుగా వచ్చావు, టైం భోజనం లేట్, ఎక్కడికి వెళ్ళాడు అవసరం లేదు అమ్మకి. ఆ లేటుగా వచ్చాడు, తినలేదాడు, అమ్మకి అది కావాలి. నాన్నకి ఆడు టైంకి తిన్నాడా, గాడిద గుడ్డు కాదు, ఆడు ఎక్కడికి వెళ్ళాడు, ఆడు ఎందుకు వెళ్ళాడు, ఏంటి డిఫరెన్సు? అమ్మ ఒకటో రోజు నుంచి ఈ అమ్మ చచ్చిపోయేదాకానో, ఆ కుర్రోడు కాదు అనుకోవద్దు, అమ్మ చచ్చిపోయేదాకా అనుకుందాం. అమ్మ చచ్చిపోయేదాకా ఒకేలాంటి లవ్ ఉంటుంది అమ్మకి. ఆడు తినాలి, బాగుండాలి. అమ్మ ఒళ్ళు వచ్చినా పర్లేదురా, తినరా, తిన్నాడు. నాన్న అంటాడు, ఎందుకు అలా ఒళ్ళు వచ్చేస్తున్నాయి, లేనిపోయిన రోగాలు వస్తాయి, ఏంటో ఫుడ్ అంటాడు. డిఫరెన్స్ మీరు ఆలోచించి, మన ఇళ్లలో జరిగే విషయాలే కదా ఇవన్నీ. డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకు ఆ డిఫరెన్స్ అంటే, అమ్మ ప్రేమ ప్రేమే, నాన్న ప్రేమ వాత్సల్యం. ఎందుకు వాత్సల్యం అంటే, వీడికి నేను ఎంత ప్రేమ చూపిస్తే వీడు బాగుంటాడు, వీడిని నేను ఎలా చూసుకుంటే బాగుంటాడు. ఓ 18 సంవత్సరాల కుర్రోడిని వాళ్ళ నాన్న ముద్దు పెట్టుకోడు, కానీ 25 ఏళ్ళు వచ్చినా సరే వాళ్ళ అమ్మ ముద్దు పెట్టుకుంటుంది. నాకు ఇప్పుడు 40 సంవత్సరాలు, మా అమ్మ నన్ను ముద్దు పెట్టుకుంటుంది. ఏంట్రా 2 రోజులు 4 రోజులు కనబడలేదు, 10 రోజులు కనబడలేదని మా అమ్మ నన్ను ముద్దు పెట్టుకుంటుంది, మా నాన్న పెట్టుకోడు. ఎందుకు పెట్టుకుంటాడో నా తెలిసిన తర్వాత పెట్టుకోలేదు. మా అమ్మ అన్నం పెట్టినప్పుడు అలా తినేసి మేకప్ చేసి అమ్మ మనం వెళ్ళిపోతాను. మా నాన్న ఉన్నప్పుడు కిందకి వెళ్ళాను అనుకో, ముందు ఫోన్ పక్కనెట్టాను. అది కానీ నా అర్జెంట్ ఫోన్ కాదు, పక్కనట్టు చాలా ముఖ్యమైన పర్సన్తో మాట్లాడుతున్నాను, పెద్ద అయినా మాట్లాడుతా, ఫోన్ ఎట్టు, ఎవరు మీ డాడీయా అని అడిగారు. అవునంటే పెట్టేయండి బ్రదర్ తర్వాత మాట్లాడంటే, అందరు బాబులు అలాగే ఉంటారు. పెట్టేసా, తినేసి లేచిపోతుంటే, ఆ 2 ముద్దలు ఎందుకు వదిలేసా, తినం. ఆ ప్లేట్ ఖాళీ అయ్యేదాకా సీరియస్గానే. అమ్మకి ఏంటంటే, ఆ 4 ముద్దలు తిని అమ్మ కూర బాగుందంటే చాలు అమ్మకి, అది ప్రేమే కాదంట్లా.
కానీ డాడీ ప్రేమలో ఒక డిఫరెన్స్ ఉంటుంది, ఒక చిన్న తేడా ఉంటుంది. ఆ తేడా ఎలాంటిదంటే, అమ్మ ప్రేమ ఒక చెరువు లాంటిది. వాడు ఎప్పుడు కావాలితే అప్పుడు ఆ ప్రేమలో ములగొచ్చు. డాడీ ప్రేమ ఎలాంటిదో తెలుసా? ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్లో ఉన్న వాటర్ లాంటిది. ఆ వాటర్ అంతటినీ ఆ ట్యాంక్ తనలోనే దాచుకుంటుంది. కానీ ఎంత కావాలో ఎప్పుడు కావాలో అంత మాత్రమే ట్యాప్లోంచి పంపిస్తుంది. మిగతాదంతా హోల్డ్ చేసి ఉంటుంది. తండ్రి ప్రేమ ఎలా ఉంటుందంటే, ఎంతో ప్రేమ ఉంటుంది, హోల్డ్ అయిపోయి ఉంటుంది. మా నాన్నకి లవ్ లేదు అనుకుంటాడు ఆడు, మా నాన్న నన్ను పట్టించుకోవట్లేదు అనుకుంటాడు. కానీ అది ఒక ఓవర్ హెడ్ ట్యాంకులో, ఒక వాటర్ ట్యాంకులో ఉన్న వాటర్ లాంటిది. తన ప్రేమ అంతా తనలోనే దాచుకుని అప్పుడు వాడికి ఏమి ఇవ్వాలి, ఈయన ఏం చదివించాలి, ఈయన ఇంకా పై స్థాయికి తీసుకెళ్ళాలంటే నేను ఇంకా ఎంత కష్టపడాలి, నేను ఇంకా ఎంత దాయాలి, ఇంకా ఎన్ని గంటలు ఓవర్ వర్క్ చేయాలి, ఇంకా ఏం బిజినెస్ యాడ్ చేయాలి, ఇవన్నీ అతను చూసుకుంటాడు. కానీ వాళ్ళ అబ్బాయికి మాత్రం ఏదో తెచ్చిస్తాడు ఫ్రూట్స్, అంత మాత్రమే వాడికి కనబడుతుంది. వాడు సరిగ్గా లేకపోతే వెంటనే 4 మాటలు తిడతాడు, అది మాత్రమే కనబడుతుంది. ప్రేమ అంతా ట్యాంకులో ఉన్న వాటర్ లాగా ఉంటుంది. అది సప్లై, అవసరాన్ని బట్టి సప్లై ఇస్తూ ఉంటుంది. డిసిప్లిన్ చేస్తుంది, టైట్ చేస్తుంది, సీరియస్ అవుతుంది, కొడుతుంది, తిడుతుంది. వాడు ఏదైనా అవసరంలో ఉంటే ఆస్తంతా ఒక్క నిమిషంలో అమ్మేస్తుంది ఆ ప్రేమ. దేవుని స్తోత్రం. ఇది ఫాదర్స్ లవ్, ఇది తండ్రి ప్రేమ. అది ఒక డిఫరెన్స్, తేడా ఉంటుంది రెండింటికి. అందుకు డిక్షనరీలో ఏమని రాశాడంటే, ఒక తండ్రి తన పిల్లల ఎడల కనపరచు ప్రేమకు ఇది దగ్గరగా ఉంటుంది. ఒక తండ్రి తన పిల్లల ఎడల చూపు ప్రేమ, దాన్ని ఏమన్నారంటే వాత్సల్యం. వాత్సల్యం. దేవుడి లవ్ మనుషుల మీద ఎలా ఉంటుందంటే వాత్సల్యం, ప్రేమను మించి ఉంటుంది. దాంట్లో డిసిప్లిన్ ఉంటుంది, కేరింగ్ ఉంటుంది, మన భవిష్యత్తు గురించిన ప్లానింగ్ ఉంటుంది, మనకి ఏమిస్తే ఇప్పుడు భవిష్యత్తులో బాగుంటుందనే ఆలోచన ఉంటుంది. వీటన్నిటినీ కలిపిందే మన దేవుని యొక్క వాత్సల్యం. హల్లెలూయా. బైబిల్లో దేవుడు ఇష్టపడిన మనుషులు ఉన్నారు, దేవుణ్ణి ఇష్టపడిన మనుషులు ఉన్నారు. దేవుడు ప్రేమించిన మనుషులు ఉన్నారు, దేవుణ్ణి ప్రేమించిన మనుషులు ఉన్నారు. దేవుడు వాత్సల్యం చూపిన మనుషులు ఉన్నారు, మనుషులు వాత్సల్యం చూపే అవకాశం ఉందా ఎక్కడైనా బైబిల్లో? ప్రభువా నాకు నువ్వంటే ఎంతో వాత్సల్యం అని ఏ భక్తుడు రాయలేరు. వాత్సల్యాన్ని రాయలేరు. ప్రేమ రాయగలరు, నీ గురించి ఆలోచిస్తున్నాను, నువ్వంటే నాకు ఇష్టం, ఐ లవ్ యూ అని పాటలు పాడి నువ్వు ఎంత అందగాడువో, ఎంత మంచాడువో, ఎంత గొప్పడువో. ఏం కేర్ తీసుకోగలవు నువ్వు? దేవుడికి మనం కేర్ తీసుకోగలమా? దేవుని భవిష్యత్తు కోసం ఏమైనా చేయగలమా? దేవుని మంచి కోసం ఏమైనా చేయగలమా? దేవుని బాగోగులు మనం ఏమైనా చూసుకోగలమా? మనం ఎప్పటికీ ఈ రాఖం అనే ఈ వాత్సల్యాన్ని దేవుడి మీద చూపలేము. మనం ఎప్పటికీ మాత్రం ఆయన నుంచి దాన్ని మనం పొందగలం. హల్లెలూయా. ఒక మాట అంటాడు విలాప వాక్యాలు ఏమనంటే, దేవ అనుదినము మా పైన నీకు నూతనముగా వాత్సల్యం పుట్టుచున్నది. హల్లెలూయా. వాత్సల్యం అంటేనే బియాండ్, చాలా గొప్పది. వాత్సల్యం అంటేనే అన్ని బంధాల ప్రేమ అనురాగాల కంటే పెద్దది. అంత పెద్ద ప్రేమ గురించి మాట్లాడుతూ ప్రతిరోజు ఫ్రెష్గా నీ మీద నాకు ఆ భావన కలుగుతుంది, కొత్తగా నీ మీద నాకు ఆ వాత్సల్యం కలుగుతుంది. అంటే అది ఎప్పటికీ తగ్గదు, ఎప్పటికీ పోదు, ఎప్పటికీ అది మారిపోదు. అందుకే బైబిల్ ఇలా అంటది, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. దేవునికి స్తోత్రం. ఎటర్నల్ లవ్, చేంజ్ అవన్ లవ్, కంపాషన్, ఇలాంటి ఒక వాత్సల్యాన్ని దేవుడు మన మీద కలిగి ఉన్నాడు. కానీ ఆ వాత్సల్యాన్ని ఎలాంటి పరిస్థితుల్లో కూడా చూపించగలంటే కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకం చేసుకునేవాడు. ఈరోజు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మనం దేవుని దృష్టిలో బాగున్నప్పుడు వాత్సల్యం నిజంగానే కుమ్మరింపు, అందులో డౌట్ ఏం లేదు. విస్తారంగా మనల్ని ప్రేమిస్తాడు, మనకు కావలసిన వాటన్నిటినీ ఆయన చూసుకుంటాడు. హల్లెలూయా. అందులో డౌట్ లేదు. మన మీద దేవుడు కోపించిన సందర్భాల్లో కూడా వాత్సల్యం ఉందా? దాన్ని మనం గుర్తించామా? నేను చెప్పాలనుకున్నది అది మాత్రమే. ఆయన ప్రేమ గురించి మనం చెప్పుకున్నాం. ఆయన ప్రేమించిన వాళ్ళకి సమస్తము సమకూడి జరుగుతాయి. హల్లెలూయా. ఒకటి ఇటుకల పేరు చిల్లి కట్టినట్టుగా మనకు కావాల్సిన అన్నింటినీ ఆయన తయారు చేసేస్తాడు, ఇచ్చేస్తాడు, డౌట్ లేదు.
అయితే ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నువ్వు బాగోలేనప్పుడు నీ మీద కోపం చూపిన సందర్భాలు ఉన్నాయి. కొట్టాడు, తిట్టాడు, అనారోగ్యం కలిగింది, ఓడిపోయాం, వస్తువులు కోల్పోయాం, ఇలాంటివి మన లైఫ్లో కొన్ని జరిగినాయి. అందులో డౌటే లేదు. నేను దెబ్బలు తిన్నాను, మీరు దెబ్బలు తిన్నారు. మీరు దెబ్బలు తిన్నారని తెలుసుకోకపోతే ఈ రోజుకన్నా తెలుసుకోండి. అన్నీ సాతానుగడి మీద తోసేకండి. అన్నీ ఆడి మీద తోసేస్తారు. దెబ్బ తగలగానే అమ్మ సాతానుగడ అని. తప్పు, అలా వద్దు. ఆడి మీద తోసేయకండి. దేవుని పనిష్మెంట్లు మన లైఫ్లో కొన్ని అనుభవించాం. అయితే వాటి వెనకాల దాగి ఉన్న ఆ హిడెన్ లవ్ ఏంటి అనేది చూడాలి ఈరోజు మనం. ఆ ప్రేమ వెనకాల ఎలాంటి, ఆ కోపం వెనకాల, ఆ శిక్ష వెనకాల ఆయనకి ఎలాంటి లవ్ దాగి ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకుంటే, రేపన్న రోజు ఏ పనిష్మెంట్ మనకు జరుగుతున్నా కూడా దేవుడు నన్ను వదిలేశాడనే భావన మనకు రాదు. దేవుడు నన్ను వదలలేదు అనే భావన మనకు ఉన్నంతకాలం ఏదో ఒకరోజు ఖచ్చితంగా దేవునిలో నిలబడి తీరుతాం. దేవుని స్తోత్రం. వదిలేశాడు అనుకున్నప్పుడు ఇంకేముందో విశ్వాసం మనకి. సో ఇది మన ఫ్యూచర్ లైఫ్కి, ఫ్యూచర్ ఆధ్యాత్మిక భవిష్యత్ జీవితానికి ఇది చాలా చాలా అవసరం. ఎక్కడెక్కడ దేవుడు తన కోపం వెనకాల ఇంకా ప్రేమని చూపించిన, వాత్సల్యాన్ని చూపిన సందర్భాలను చూడడానికి ప్రయత్నిద్దాం. దేవుడు మనతో మాట్లాడును గాక. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. క్రియేషన్ గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? సృష్టి గురించి. నేను ప్రభువుని నమ్ముకున్న కొత్తలో నా మైండ్లో ఒక థాట్ ఉండేది. ఏంటంటే, కొంతమంది అనేవారు, ఎంత సృష్టిని 6 రోజుల్లో ఎలా చేయగలరా దేవుడు? క్వశ్చన్. ఎంత సృష్టి, ఆకాశాలు, పాలపుంతలు, నక్షత్రాలు, ఎంత విస్తారమైన సృష్టి. ఇక దానికి అంతం లేనంత ఉంది. ఇన్ని గ్రహాలు ఉన్నాయి, ఇన్ని జీవరాశులు, ప్రాణులు, పక్షులు, పురుగులు. 6 రోజుల్లో ఎలా చేయగలడో అనే ఒక క్వశ్చన్ ఉండేది బయట. నాకే క్వశ్చన్ ఉండేదో తెలుసా? 6 రోజులు ఎందుకు పట్టింది ప్రభా నీకు? నాకు ఆ క్వశ్చన్ ఉండేది. సపోజు ఓ నక్షత్రాన్ని చేయాలనుకున్నాడు దేవుడు. భూమి కంటే పెద్దది ఉన్న ఒక నక్షత్రాన్ని చేయాలి. అది ఇలా ఉండాలి, దానికి అదే ఎప్పుడు మండుతూ ఉండాలి, లైటింగ్ రావాలి, దానికి ఎవడో పెట్రోల్ కొట్టించకూడదు, డీజిల్ కొట్టించకూడదు, దానికి ఎవడో ఎలక్ట్రిసిటీ ఉండకూడదు, దానికే మండుతూ అది గాల్లో శూన్యంలో ఏలాడాలి అని అనుకుని ఒక నక్షత్రం అనుకుని కలుగుగాక అని అన్నాడు అనుకో. అనుకోవడానికి 1 నిమిషం పట్టింది అనుకుందాం. కలుగుగాక అన్నప్పుడు కలగడానికి ఎన్ని నిమిషాలు పడుతుంది? క్షణం, సెకండ్లో ఒక చిన్న భాగం. ఓకే, ఒక నక్షత్రానికి. ఎలాంటి నక్షత్రాలు 1 కోటి కలుగును గాక అన్నాడు అనుకో, దానికి ఎంత టైం పడుతుంది? క్షణమే పడుతుంది. ఓ పాలపుంతకు 1/2 గంట తీసుకున్నాడు అనుకో, అలాంటి పాలపుంతలు కొన్ని కోట్లు కలుగు కాక అంటే దానికి క్షణమే. నాకు అర్థమయ్యేది కాదు. ప్రభు, నువ్వు ఎందుకు అంత టైం తీసుకున్నావు? పొద్దున్న పనిచేసి రాత్రి చేయడం మానేసావా? పగలో రాత్రి పనిచేసావా? నీకు పగలో రాత్రి ఉండదు కదా? ఎన్ని క్వశ్చన్ చేసి ఉండవు. తర్వాత ఈ ఇంటర్నెట్ రావడం, క్రియేషన్ గురించి తెలుసుకోవడం, ఇంకా ఈ కొత్త జీవరాశులు ఇంకా కనిపెడతాం. ఇంకా ఫ్లవర్స్, ఇలాంటి ఇన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, ఇన్ని జీవరాశులు ఉన్నాయి, ఇన్ని రకాల జంతువులు ఉన్నాయి, వాటి రూపం, వాటి అలవాటు, వాటి రిలేషన్స్, వాటి ప్రత్యుత్పత్తి, వాటి రక్తం, వాటి ఆహారం, ఆకులు, చెట్లు, పువ్వులు, అన్ని రకాల కాంబినేషన్లు, అవన్నీ చదువుతున్నప్పుడు, తెలుసుకుంటున్నప్పుడు అప్పుడు రియలైజ్ అయ్యాను నేను. కొన్ని సంవత్సరాలకి ఇన్ని డిజైన్లు చేయాలంటే, ఇన్ని రకాలు చేయాలంటే పడి ఉంటుందిలే, అది కూడా నువ్వు బ్రేకులు తీసుకుని ఉంటావు, లేకపోతే ఎంత పడదని మొత్తానికి అలాగా సర్ది చెప్పుకురా. అంత అంటే మన దేవుడు అంతటి బలవంతుడు. దేవునికి స్తోత్రం. అంతటి బలవంతుడు. మీరు ఎప్పుడైనా ఇంట్లో పేకలు ఉన్నప్పుడు సరదాగా చిన్నప్పుడు పేకలతో మేడ కట్టిన ఏమన్నా సందర్భాలు ఉన్నాయా? ఇలా కట్టి దాని మీద అడ్డుగా పేకలు పెంచి దాని మీద ఇలా పేర్చిన సందర్భాలు. మీకు ఈ బొమ్మరిల్లు టచ్ ఉందా? సినిమా కాదురా బాబు. 2 బొమ్మలు చేసి, ఆ బొమ్మలకి పెళ్ళిళ్ళు చేసి, ఆ బొమ్మకి చీర ఒకటి కట్టి, ప్యాంటు షర్ట్ వేసుకుని, తిలకం పెట్టి, ఆ కొబ్బరాకులతో ఆ పెళ్లి ఊరేగింపు మళ్ళీ 2 వీధుల్లో చేసి, వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి ఆ బొమ్మరిల్లు పెట్టి, చిన్న పొయ్యెట్టి మళ్ళీ దాంట్లో పరమాన్నం వండుకుని, ఈ మన చిన్నప్పుడు చేసిన పనులు. బీచ్కి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అప్పట్లో ఇసుక తీసుకుని దాంతో ఒక చిన్నది చాలా కష్టపడి అందంగా ఇసుకతో ఒక బొమ్మ కట్టాం. మన ఫ్రెండ్ ఆడుకుంటా చూసుకోకుండా తొక్కేశాడు. 2 రోజులు మాట్లాడాం ఆడితో. బొమ్మరిల్లు కట్టాం, చిన్న పందిరి వ్యవహారం అన్నీ చేసాం. దాన్ని ఎవడో మనం అంటే ఇష్టం లేనాడు కాలుతో తన్నేశాడు. ఆడితో 2వ ప్రపంచ యుద్ధం అంత గొడవ మన వీధిలో చేసాం. మన ఓపికలో అదే పెద్ద యుద్ధం. ఆ పేక మేడ కట్టాం. మన పిల్లడే
ఇలా తొయ్యగానే ఆడికి ఈపు మీద వెంటనే వచ్చేది వచ్చు. ఆడు ఇలా దాన్ని ఇలా పడగొట్టగానే ఈపు మీద టపేలమని పడిపోతుంది. ఏంట్రా ఎంతసేపు చేశా. ఒక 20 minutes వర్క్, ఒక 20 నిమిషాలు 10 నిమిషాలు పని, అది మనకి ఒక అరగంట పని. మనకి అరగంట పని ఎవరైనా వచ్చి పాడు చేస్తే మనకు చాలా కోపం వస్తుంది. దేవుడు అంత సర్వశక్తిమంతుడు 6x24 గంటలు, ఆ 24 గంటల్లో ప్రతి సెకను పనిచేస్తే ఈ సృష్టి వచ్చింది. ఇసుక రేణువుల దగ్గర నుంచి, ఇన్ని రకాల మట్టిల దగ్గర నుంచి, ఆ నీటి ఆ మట్టి క్రింద పొరలో వాటర్ ఉండడం ఏంటి, ఇవన్నీ ఆలోచించు. బోరు కొడితే బోర్లోంచి వాటర్ రావడం ఏంటంటే కింద ఫ్లో, పైన ఫ్లో అవడం ఓకే, కింద ఒక వాటర్ ఫ్లో, ఇదన్నీ ఏంటి? ఇంత అద్భుతంగా క్రియేట్ చేసి ఆదాము అవ్వల చేతిలో పెట్టి దీన్ని మీరు ఏలండి అని అంటే, కొద్ది రోజుల గ్యాప్లో ఈ సృష్టిని తీసుకెళ్ళి అపవాదికి స్వాధీనపరిచారు. ఈ క్రియేషన్ అంతా శపితమైందిగా, లైటింగ్లు మారిపోయినాయి, చంపుకోవడం మొదలుపెట్టి, దేవుడు ఎంతో అల్లారు ముద్దుగా ఆలోచించి ఒక్కొక్క జంతువుని తయారు చేసుకుంటే, ఈ జంతువు ఇలా జంతువుని చంపుతుంటే చచ్చిపోతుంది, రక్తాలు చిందించబడుతున్నాయి, మరణం అనేది వచ్చింది. ఎంత దారుణమైన నాశనం ఆదాము అవ్వలు చేశారు. చిన్న నాశనం కాదు. 6 రోజులు ఎంతో ప్లానింగ్తో, మహాజ్ఞానంతో, సర్వశక్తిమంతుడు తయారు చేసిన ఈ సృష్టి అంతటిని ఒక్క దెబ్బకి వాళ్ళ చేతిలో పెట్టేశాడు. పెట్టేస్తే వీళ్ళకి తెలిసిపోయింది, సిగ్గు తెలిసిపోయింది. ఈ సిగ్గుని ఎలా దాచుకోవాలో తెలియక ఆకులు ఉంటే ఆకులతో, వాళ్ళకి దారాలు ఉన్నాయా, తాళ్ళు ఉన్నాయా, ఏమీ లేవు, ఏదో ఎలాగో కట్టుకున్నారు మొత్తానికి. దేవుడు వచ్చాడు, చూశాడు. ఎంత కోపం వచ్చి ఉంటుంది చూడండి, ఎంత కోపం వచ్చి ఉంటుంది. నేను కూడా అసలు పట్టరానంత కోపం అంటారు కదా, అంత వచ్చి ఉంటుంది. అందుకని ఆ మాట ఎలా ఉంటుంది, ఇది నీకు చెప్పిన వాడు ఎవడు, ఆ మాట ఎలా ఉంటుంది చూడండి. నీకు సిగ్గు వచ్చిందన్న విషయం నీకు చెప్పిన వాడు ఎవడు, నీకు ఎవడు చెప్పాడు? ఒక సీరియస్ నోట్లో దాన్ని ఆయన అడిగాడు, చాలా కోపంతో అడిగాడు. వాళ్ళకు కూడా అర్థమైంది, చాలా భయం వేసిన చెట్టు, చాలా సీరియస్. అంత కోపాన్ని వీళ్ళకి కలిగించారు. కలిగిన తర్వాత ఇంకా వరుసగా శాపాలు. ఎంత కష్టపడి తయారు చేసింది, ఎందుకంటే కోపం రాలేదు అనొద్దు, మనం వచ్చింది మామూలుగా రాలేదు, చాలా కోపం వచ్చింది. ఆ కోపంలో స్త్రీని శపించేశాడు, ఆదాముని శపించేశాడు, సర్పాన్ని శపించేశాడు, నేలను శపించేశాడు. మొత్తం ఇక ఎంత కష్టపడైతే వీటన్నిటిని క్రియేట్ చేశాడు. ఆ నరాలు, ఎముకలు, జీవకణాలు, గుండె, అసలు ఏ విధమైన ఇంధనం, క్రియేషన్ అంతా కూడా ఏ ఇంధనం లేకుండా పనిచేసేవే. ఏ ఇంధనం లేకుండా మనిషి ఎవడన్నా ఛార్జింగ్ పెట్టుకున్నాడా గుండు కొట్టుకోవడానికి? అది ఎందుకు కొట్టుకుంటుంది ఎవరికి తెలియదు. అది ఎవరికి తెలియదు. దానికి ప్రాణం అని పెట్టాం పేరంతే, దానికి జీవం అని పెట్టాం పేరంతే. అది దేవుని వద్ద నుంచి మనిషిలోకి, సృష్టిలోకి వచ్చింది. హల్లెలూయా. అది విచిత్రం, అది ఇంకా మనిషికి అందదు. అంత కోపాన్ని వాళ్ళు రగిలించారు. ఒకసారి చూద్దాం ఆదికాండం 3వ అధ్యాయం. వాళ్ళు ఒకరినొకరిని శపించుకుంటూ వచ్చాడు. 17వ వచనం, ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలమును తింటివి కనుక నీ నిమిత్తము నేల శపించబడింది. ప్రయాసముతోనే నువ్వు బ్రతుకు దినములన్నిటను అన్నీ దాని పంట తిందువు. అది ముళ్ళ తుప్పల్ని, గచ్చపోతల్ని నీకు మొలిపించును. పొలంలోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారం తిందువు. ఏల అనగా నేల నుండి నీవు తీయబడితే నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువు. ఆ మాట అనడానికి ఎంత ఫీల్ అయి ఉంటాడు. ఆదాము తన భార్యకు హవ్వాని పేరు పెట్టిన ఏల అనగా ఆమె జీవం గల ప్రతివానికి తల్లి. అప్పుడు ఏం జరిగింది చూడండి. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలు చేయించి వారికి తొడిగించెను అనే మాట. ఏదైనా తోటలోంచి గెంటేస్తున్నాడు, వెళ్ళని శపించాడు, తిట్టాడు. అవే ఇప్పుడు అందరూ అనుభవిస్తున్నాం. మన భూమి సారం ఇవ్వకుండా స్త్రీలు రకరకాల ఇబ్బందులు పడతారు. శపించి, తిట్టి, కోపించి వాళ్ళని గెంటేస్తూ వాళ్ళని చూశాడు. చూసినప్పుడు ఆకులు కట్టుకున్నారు వాళ్ళు. సిగ్గు తెలిసింది కానీ వాళ్ళకి సిగ్గు దాచుకోవడం తెలియలేదు. సిగ్గు తెలిసింది వాళ్ళకి ఆ పండు తినడం వల్ల. ఆ సిగ్గుని ఎలా దాచుకోవాలో తెలియకపోతే బట్టలు ఆకులతో చేసుకోకూడదు అబ్బాయి. కాసేపటికి వాడిపోతాయి, ఎండిపోతాయి, మళ్ళా సిగ్గుపడాల్సి వస్తుంది. బట్టలు దేంతో చేసుకోవాలో, వాటిని ఎలా కుట్టుకోవాలో,
ఎలా తయారు చేయాలో చెప్పడానికి జంతువుల్ని బలి చేసి ఫస్ట్ డెత్ దేవుడే చేశాడు భూమి మీద. మొదటి చావు దేవుడే చేశాడు భూమి మీద. చర్మపు చొక్కాలు అంటే ఎక్కడి నుంచి వచ్చినాయి? గొర్రెల్ని చంపి ఆ గొర్రెతో చర్మపు చొక్కాలు చేయించంట. మరి ఎవరు కప్పచెప్పాడో పని? మళ్ళీ ఎవరు రప్పించాడు? వాళ్ళు అని ఉంటారు, ఆడు తప్పు చేస్తే నేను చొక్కాలు కొట్టబెట్టి ప్రభువా. చేయించాడు, ఎవరితో చేయించాడు? ఆయన చేయించాడు, ఆయనే చేశాడు. పట్ల కుట్టి ఇద్దరికి, ఆ మాటకు అర్థం పైనుంచి కింద దాకా అంగీలా కుట్టాడంట. అంగీ లాంటివి ఒక 2 అంగీలు కుట్టించి లెదర్తో వాటిని వాళ్ళకి ఇచ్చి వేసుకుని పోండ్రా బయటికి. కోపం ఉంది కానీ వాళ్ళకి బట్టలు అవసరం, వాళ్ళకి తెలీదు. అది వాళ్ళకి ఎవరు చెప్తారు? ఆ కల్చరు మనం ఇలా నిండుగా బట్టలు వేసుకోవాలి, ఇలాగ ఒక లెదర్తో బట్టలు తయారు చేసుకోవచ్చు, ఈ దీంట్లోంచి ఒకటి తయారు చేసుకుంటే అది శాశ్వతంగా ఉంటుంది, పని చేస్తాను. ఎవరు చెప్తారు వాళ్ళకి? ఎవరు చెప్పరు. వాళ్ళకి పండు అయితే తిన్నాడు కానీ ఎలా బతకాలో తెలీదు. దేవుడు తన తీవ్రమైన కోపం వెనకాల వాత్సల్యాన్ని చూపి వారికి చర్మపు చొక్కాయలు చేయించి తొడిగించి అప్పుడు ఏదైనా తోటలోంచి బయటికి గెంటేశాడు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కోపించినా నీ మీద కోపం ఒక్కటే చూడకో, ఆ కోపముతో పాటు వాత్సల్యం ఉంది. ఆ వాత్సల్యాన్ని నువ్వు గుర్తించినప్పుడు, నువ్వు తప్పు చేసినందుకే కోపడ్డావు కదా, ఆ వాత్సల్యం చూసినప్పుడు దేవుడి మీద నీకు మరింత ప్రేమ, ఇలాంటి అతన్ని బాధ పెట్టానని మరింత పశ్చాత్తాపం కలిగి దేవుళ్ళు ఇంకా బలంగా నువ్వు నిలబడగలుగుతావు. హల్లెలూయా. ఓ మాట నేను మీకు చూపిస్తాను. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 32వ వచనం. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును, హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారమైనను బాధైనను కలగజేయడు. మళ్ళా చదువుతాను చూడండి. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును, హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలగజేయుడు. ఎంత బాగుంది మాట. ఆయనకి ఒక మనిషిని ఈయన బాధ పెట్టాలి, ఈయన ఇబ్బంది పెట్టాలి, ఈయన వేదనకు గురి చేయాలని అనుకోడంట. చాలామంది అంటారు, దేవుడు ఎందుకు మాకు ఈ బాధలు పెట్టాడు అండి, దేవుడు మాకు ఎందుకు ఈ జీవితం ఇచ్చాడో, దేవుడు నన్ను ఎందుకు ఇలాంటి చోట పాడేశాడో, దేవుడు నాకు ఎందుకు ఇలాంటి భర్తనిచ్చాడో, ఇలాంటి ఉద్యోగం నాకు ఎందుకు ఇచ్చాడో ఏంటని తెగ ఫీలైపోతావు. జాగ్రత్త, నిన్ను బాధ పెట్టడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన సాడిస్ట్ కాదు. ఆయన నిన్ను బాధ పెట్టాడు అంటే దాని వెనకాల ఆయన కృపతో నీ మీద వాత్సల్యం చూపడానికి ఇష్టపడుతున్నాడు. హృదయపూర్వకంగా నేను బాధ పెట్టలేదు. దెర్ ఈజ్ ఎ రీజన్. నువ్వు దానికి కారణం తెచ్చుకున్నావు, నువ్వు ఆ పరిస్థితి తెచ్చుకున్నప్పుడు దేవుడు మనకు జనరల్గా ఎవడ మీద కోపం వచ్చినాడు లాగిపెట్టి కొడతాం. వాడి ఆ దెబ్బ ఎలా తగులుతో మనకు అవసరం లేదు. ఇష్టం వచ్చినట్టు తిడతాం, వాడు హట్ అవుతాడు లేదా మనకు అవసరం లేదు, తిట్టేసి పోతాం అక్కడి నుంచి. దేవుడు అలా కాదు. తన కోపాన్ని చూపేటప్పుడు కూడా వాత్సల్యం దాన్ని వెంటే నడుచుకుంటూ వస్తుంది. హల్లెలూయా. అది దేవుని యొక్క ప్రత్యేకత. నీ లైఫ్లో దేవుడు ఎక్కడి నుంచన్నా నిన్ను వెళ్ళగొడితే, ఏదైనా వస్తువునో ఆస్తినో నీ జీవితం నుంచి వెళ్ళగొడితే, దేవుడు ఇలా లాక్కుపోయాడేంటి, దేవుడు ఇలా తీసేశాడేంటి, దేవుడి బంధాన్ని ఇలా తొలగించేశాడేంటి అనుకునే కంటే, ఆ తొలగిస్తూ తన వాత్సల్యం చేత నీకు ఇంకా ఏమిచ్చాడు, నిన్ను దాంట్లోంచి లాక్కొస్తూ లేదా ఆస్తి నీ దగ్గర నుంచి పోగొడతాడు. ఎందుకు? అది నువ్వు ఎలిజిబుల్ కాదు, అది నీకు అర్హత లేదు, లేదా నువ్వు ఏదో తప్పు చేసావు. ఆ ఆస్తి నీ దగ్గర నుంచి లాగేస్తూ ఆ వాత్సల్యం వలన ఏదో ఒక ఆధారం నీకు పెట్టే ఆయన దాన్ని లాగాడు. దేవునికి స్తోత్రం. దాన్ని నువ్వు గుర్తించినప్పుడు దేవుణ్ణి నిందించావు, దేవుణ్ణి నువ్వు ప్రశ్నించావు. ఎలా ఎందుకు చేశావు అని నువ్వు అనుకో. ఎప్పుడు ఇప్పుడు ఆదాము అనుకుని ఉంటాడు, పెద్ద తోట వేసాడు, నీదే అన్నాడు, పొమ్మన్నాడు బయటికి అనుకుని ఉండొచ్చు. వాళ్ళ పిల్లలతో చెప్పి ఉండొచ్చు ఇలాగ. కయ్యన్కి షట్ట కొడుతున్నప్పుడు కయ్యన్ అడుగుతాడు అప్పుడు ఏమనంటే, డాడీ బట్టలు ఎలా కొట్టాలని నీకు ఎవరు చెప్పారు? వీటితో చేస్తే లెదర్తో చేయాలని ఎవరు చెప్పారు? చలేయట్లేదు, దోమలు కొట్టట్లేదు,
ఏ ఇబ్బంది లేదు, లెదర్ చాలా బాగుంది, దీంతో చేయాలని నీకు ఎవరు చెప్పారు అన్నప్పుడు అప్పుడు ఆదాముకి అర్థమవుతుంది ఏమనంటే, నా దేవుడు నన్ను ఏదైనా తోటలోంచి ఉత్తినే గెంటేయలేదు, వాత్సల్యంతో గెంటేశాడు. హల్లెలూయా. ఏమీ లేనోడి కింద గెంటేయలేదు. నాకేది ఇప్పుడు అవసరమో, ఎందుకంటే సిగ్గు తెలిసిపోయింది, సిగ్గుని కప్పుకోవాలి. నేను పాపం చేయడం వల్ల నాకు వచ్చిన నష్టాన్ని పోడ్చడానికి నాకు ఏది అవసరమో దాన్ని ఇచ్చి నన్ను బయటికి పంపాడు అని అర్థమవుతుంది. నీకు కూడా ఎప్పుడో అర్థమవకుండా ఈరోజే మనకు అది అర్థం కావాలి. ఒకటి, నీ జీవితంలోంచి దేవుడు లాక్కుపోతూ నీకు అవసరమైంది ఏదో ఇచ్చే ఆయన కోపాన్ని చూపించాడు. ఎందుకంటే ఆయన కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకము చేసుకునేవాడు. హల్లెలూయా. నెంబర్ 2, రెండో విషయానికి వెళ్దాం. కయీను ఉన్నాడు భూమి మీద. అప్పుడు ఉన్న జనం ఎంతమంది? నలుగురు ఉన్నారు భూమి మీద. ఎవరు? ఆదాము, అవ్వ, కయీను, హేబెల్. దేవుడికి బలిచ్చారు. ఒకటి తీసుకోలేదు, ఒకటి తీసుకున్నాడు. కయీను తీసుకోలేదు. కయీను కోపం వచ్చింది. హేబెల్ మీద చాలా సీరియస్గా ఉన్నాడు. దేవుడే సీన్లోకి వచ్చి మీడియేటింగ్ చేసి ఇద్దరిని మళ్ళీ సమాధానం వచ్చాడు. మాట్లాడాడు. కయీను వెళ్ళాడు, హేబెల్తో మాట్లాడాడు, సెట్ అయిపోయింది. ఎవరు లేని సమయం చూసి కయీను హేబెల్ని చంపేశాడు. చంపేస్తే దేవుడికి చాలా బాధ వేసింది. ఎందుకు బాధ వేసిందంటే, ఉన్న నలుగురిలో ఆదాము అవ్వలు ఆల్రెడీ పొరపాటు చేశారు. మిగిలింది ఎంతమంది? ఇద్దరు, కయీను, హేబెలు. ఇంకా దేవుని దృష్టిలో పాపం చేయలేని వాళ్ళు, క్రియారూపంగా చేయలేని వాళ్ళు. ఇప్పుడు వాళ్ళిద్దరిలో ఎవరు బెస్ట్? హేబెలు విశ్వాసంతో కూడిన పవిత్రమైన అర్పణ అర్పించాడు. ఉన్న నలుగురిలో బెస్ట్ పర్సన్నే కయీను చంపేశాడు. కయీను చంపడం వల్ల ఇప్పుడు ముగ్గురు అపరాధులు, ఆదాము, అవ్వ, కయీను. అపరాధులే మిగిలేరు, పరిశుద్ధులు లేరు భూమి మీద, మంచివాళ్ళు లేరు. దేవుడు నీతిమంతుడు అనుకున్న వాళ్ళు హేబెలు నీతిమంతుడు అన్నాడు. నీతిమంతుడు లేకుండా అయిపోయాడు భూమి మీద. చాలా పెద్ద విషయం అది. చాలా కోపం వచ్చింది దేవుడికి. కోపం వచ్చి కయీనుతో అన్నాడు. ఆదికాండం 4:11. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతి నుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపించబడినవాడు. నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారము నీక మీదట నీకివ్వదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరవై ఉందువనెను అన్నాడు. నా దోష శిక్ష భరించలేనంత గొప్పది అన్నాడు. ఎంత మాట అండి! ఆల్రెడీ భూమే శపించబడింది. ఇప్పుడు ఏంటో తెలుసా, కయీను అనేవాడు వాళ్ళ పిల్లలు విత్తనం కనుక విత్తే అది ఒకసారి ఎంతో కాస్తుంది, మళ్ళీ రెండోసారి కాయదు. అది దేశదిమ్మరంటాడు, పంట ఎత్తాడు, వదిలేస్తాడు. ఇప్పుడు కొంతమంది ఉంటారు, అడవుల దగ్గర సాగు చేస్తారు, పంట వేస్తారు, తినేస్తారు, వదిలేస్తారు. మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా పంట రాదు. అది దానికి నీళ్లు, సారవంతమైన మట్టి ఉండదు. ఈ జాతే అలాంటిదంట. వీళ్ళకి నేల పంటను ఇవ్వకపోవడం వలన అక్కడికి తిరుగుతానే బ్రతుకు. ఈ నేల నీకు ఎందుకు పంటనివ్వదంటే, ఈ నేల మీద పరిశుద్ధిని రక్తం నువ్వు చిందించావు, అందుకనే అది నీకు పంటనివ్వదు అని చెప్పించాడు. మరి ఏం తింటాడు? ఎలా పెరుగుతాడు? ఏంటి నా పరిస్థితి? నన్ను మరి నేను చేసిన తప్పుకి ఇంత చెప్పించావు కదా, నన్ను ఎవడు చూస్తాడని నన్ను చంపేస్తాడు ప్రభా. అక్కడ జరిగిన విషయం చూద్దాం. నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు. చూసారా, దేవుని సన్నిధికి రావడానికి లేదు, భక్తి చేయడానికి లేకుండా దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరనై ఉందును. కావున నన్ను ఎవడు చూస్తే వాడు నన్ను చంపేస్తాడని యెహోవా తన ఒక విషయాన్ని బయటికి తీసుకొచ్చాడు. ఏంటంటే, ఇప్పుడు శపించబడ్డాను, ఇప్పుడు మా అమ్మ చూస్తే చంపేస్తుంది, మా నాన్న చూస్తే చంపేస్తాడు. లేదా వాళ్ళకి రేపు పిల్లలు పడతారు, నేను ముసలాన్ని అవుతాను, వాళ్ళు అరే హేబెలు అనే మీ పెద్దన్న నేను చంపేశాడు రా కయీనంటే వాళ్ళు చంపేస్తారు. ఎవడికి చూస్తే నన్ను చంపేస్తాడంటే, కోపం ఉంది కయీను మీద, శపించాడు కయీనుతో. కానీ ఇలాగంటాడు, అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయీనును చంపిన ఎడల వానికి ప్రతిదండన 7 అంతలు కలుగునెను. మరియు ఎవడైనా కయీనును కనుగొని అతనిని చంపక ఉండినట్లు యెహోవా అతని మీద ఒక గుర్తు వేసెను. హల్లెలూయా. ఆ గుర్తు ఏమని ఉంటుంది? ఈయన చంపితే 7 అంతల దరిద్రం చుట్టుకుంటుంది. ఎవడైనా కయీనుని చంపుతాడు ఇంకా?
కయీను మీద కోపం ఉంది ఆదాముకి, కానీ ఆదాము కయీన్ని చంపడానికి లేదు. ఎందుకు లేదు? 7 అంతల శాపం వస్తుంది. అవ్వ చంపుతామంటే లేదు. రేపు తర్వాత తరాలు ఎవరైనా ఇగో ఈ కయీను ఇలాంటి వాడు అని ఈ తప్పు చేసిన వాడిని చంపుదాం అనుకుంటే చంపడానికి వీలు లేకుండా చంపినోడికి శాపం వచ్చేలా చేశాడు. ఒకడిని చంపి శపించబడ్డాడు, ఇతన్ని చంపితే శాపం వచ్చేలా చేశాడు. ఏంటి సిస్టము? ఈ సిస్టమ్ ఏంటో తెలుసా? దేవుడు కయీను మీద కోపించాడు, దేవుడు కయీన్ని శిక్షించాడు, కానీ శిక్షించడంతో పాటు కయీన్ని కాపాడుతున్నాడు. హల్లెలూయా. కోపించుచునే వాత్సల్యమును వారి ఎడల కనపరచు దేవుడు. కోపడుతున్నాడు, చిరాకు వచ్చింది, అయినా సరే కయీను నాశనం అవ్వకుండా కాపాడుతున్నాడు. మనందరం ఉన్నామండి, తప్పు చేసాం. తప్పు చేసినప్పుడు దేవుడు మనల్ని చంపేయగలడు, కానీ కొట్టు వదిలేశాడు. ఎందుకు? ఏదో ఒక ఛాన్స్ ఇస్తున్నాడు మనకి. కొట్టు వదిలేశాడు. ఎందుకు చంపలేదంటే వాత్సల్యం అడ్డుపడింది. ఒక మాట గుర్తుపెట్టుకో, దేవుని కోపము కంటే దేవుని వాత్సల్యం బలమైంది. హల్లెలూయా. అది కోపమును దాటి ముందుకు వచ్చేస్తుంది, కోపముని తొక్కి ముందుకు వచ్చేస్తుంది. కయీను మీద చాలా కోపం ఉంది, కానీ ఆ కోపం ఏం చేసిందో తెలుసా? వాత్సల్యాన్ని దాటలేకపోయింది. వాత్సల్యం కోపాన్ని దాటుకొచ్చి, కయీను నువ్వు శపించబడ్డవాడివే, కానీ నిన్ను ఎవ్వడు చంపడానికి వీలు లేని ఒక అవకాశం నీకు ఇస్తాను, ఈ జోలికి ఎవడు రాడు. ఎంత గొప్ప విషయం ఇది. ఒకసారి కీర్తనల గ్రంథం 118వ కీర్తన 18వ వచనం చూడు. యెహోవా నన్ను కఠినముగా శిక్షించెను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగించలేదు. ఎంత బాగుంది మాట. కఠినంగా పని చేశాడంట, కానీ చావకుండా జాగ్రత్త పడ్డాడంట. వీడు చచ్చిపోకూడదు. ఎందుకు చచ్చిపోకూడదని జాగ్రత్త పడ్డాడు? వాత్సల్యం. కఠినంగా ఎందుకు శిక్షించాడు? నా అవిధేయత వలన దేవుడు నన్ను కఠినంగా శిక్షించాడు. ఆయన వాత్సల్యం వల్ల నేను చావకుండా ఆయన నన్ను కాపాడాడు. గట్టిగా స్తోత్రం చెప్దాము, ఇంకా గట్టిగా చెప్దాము. చూడండి ఎంత మంచి దేవుడు మన దేవుడు, ఎంత గొప్ప స్వభావం కలిగిన దేవుడు. కొంతమంది వీళ్ళ బైబిల్ దేవుడు శాడిస్ట్ దేవుడు. ఆడికి ఏం తెలుసురా? దేవుడి గురించి ఏం తెలుసు ఆడికి? శాడిస్టా? అంత కోపంలో కూడా మానవ జాతి మీద ఆయనకున్న వాత్సల్యం ఎంత గొప్పది. ఎంత కయీను మీద ఎంత కోపం వచ్చి శపించి అతనికి ఏం కాకూడదు. నన్ను కఠినముగా శిక్షించను కానీ మరణముకు నన్ను అప్పగించలేదు. ఒకడు నన్ను చంపకుండా నన్ను కాపాడాడు. ఒక కయీను మాట కాదు, కీర్తనకారుడు ఎందుకు రాశాడు? దేవుడు తన భక్తులందరి ఎడల అదే చూపుతాడు. దేవుడు ఒక వ్యక్తిని పట్టుకున్నంత కాలం తప్పు చేస్తే శిక్షిస్తాడు కానీ చంపడం. దేవుడు ఒకరిని వదిలేసినప్పుడు మాత్రమే తప్పు చేసినందుకు చంపుతాడు. ఇది గుర్తెట్టుకో. నిన్ను దేవుడు కొట్టాడు, శిక్షించాడంటే నువ్వు దేవుడు నన్ను వదిలేశాడు, అందుకే నా జీవితం ఎలా అయిపోయింది, అందుకే నేను అప్పుల్లో ఉండిపోయాను, అందుకే నేను ఇబ్బందుల్లో ఉండిపోయాను, వద్దు, అలా అనుకోవద్దు. దేవుడు నిన్ను వదిలేస్తే కనుక నువ్వు తప్పు చేసి చంపేద్దాడు. దేవుడు ఇంకా నిన్ను పట్టుకునే ఉన్నాడు కాబట్టే శిక్షించాడు కానీ మరణానికి అప్పగించలేదు. నువ్వు కూడా ఆయన చేయి పట్టుకో. దేవుని స్తోత్రం. నీలో జీవం ఉందంటే ఆయన ఇంకా నిన్ను పట్టుకున్నాడు. కఠినంగా శిక్షించాడు. నిజంగా నీ జీవితం పాడైంది, నీ జీవితం బాధల వేదల గురించి, దానికి కారణం నువ్వని తెలుసుకో ముందు. నువ్వే కనుక కారణమైతే నీ తప్పులను బట్టి దేవుడు నీ జీవితంలో అలాంటి పనిష్మెంట్ ఇస్తే, ఈరోజు ఒక విషయం తెలుసుకో, పనిష్మెంట్ ఇచ్చిన దేవుడు ఇంకా నిన్ను వదలలేదు, నిన్ను ఇంకా పట్టుకునే ఉన్నాడు. నువ్వు ఆయన వైపు తిరిగిన రోజున మరలా ఆ వాత్సల్యం చూస్తావు కానీ ఇక కోపం చూడవు. దేవుని స్తోత్రం. ఇప్పుడు కోపాన్ని చూస్తున్నావు, కోపం వెనకాల వాత్సల్యాన్ని గుర్తించి ఈరోజు చాలామంది క్రైస్తవులే నేను ఇది చూశాను. ఏంటంటే దేవుడు వదిలేశాడు, నేను ఇలా ప్రవర్తించాను ఇంక నన్ను వదిలేశాడు, ఇలా చేశానంటే మిస్టేక్ చేశాను అంతే, నాశనం అయిపోయింది, ఇక నేను పైకి లేకలేకపోయాను. విశ్వాసాన్ని కోల్పోయారు వాళ్ళు. నేను ఈరోజు నువ్వు తప్పు చేయి పర్లేదు, దేవుడు నిన్ను వదలడం చెప్పట్లా. నువ్వు తప్పు చేసావు, దేవుడు నిన్ను కొట్టాడు, పర్వాలేదు, మళ్ళీ ఆయన వైపు చూడంటున్నాను, ఇంకో అవకాశం ఇచ్చాడు దేవుడు నీకు అని చెప్తున్నాను. ఆయన వాత్సల్యం నిన్ను విడిచిపోలేదు. హల్లెలూయా. ఆయన వాత్సల్యం నిన్ను దాటిపోలేదు. దాటిపోయిన రోజున కఠినమైన శిక్ష ఉండదు. ఏముంటుంది? మరణం ఉంటుంది.
ఆయన దాటిపోయే రోజున, ఆయన చెయ్యొదిలేసిన రోజున, ఇంకా ఆయన నిన్ను పట్టుకున్నాడు కాబట్టి నలుపుతున్నాడు కానీ నిన్ను చంపలా. ఆయన వాత్సల్యం ఇంకా నీ దగ్గర ఉంది కాబట్టి నీ ప్రాణాలను ఆయన కాపాడుతున్నాడు. అందుని బట్టి ప్రభుకి మహిమ. హల్లెలూయా. నెంబర్ 3, భూమి మీద ఒక పెద్ద పొరపాటు జరిగింది. దేవుని కుమారులు నరుల కుమార్తెల్లో చక్కని వారిని చూసి పెళ్లి చేసుకున్నందుకు దేవుడికి చాలా కోపం వచ్చింది. ఏం ఆలోచించాడో తెలుసా? భూమి అంతటిని నాశనం చేసేద్దాం, అనవసరం, అందరూ చెడ్డోళ్ళే, ఇక అనవసరం అని అనుకున్నాడు. ఇప్పుడు మొన్న ఏదో సబ్జెక్ట్ నడిచింది, దేవుని కుమారులు అంటే దేవదూతలు, పడిపోయిన దేవదూతలు, నరుల కుమారులు అంటే మనుషులు, దేవుని కుమారులు నరుల కుమారుల్లో చక్కని వాళ్ళని చూసి పెళ్లి చేసుకున్నందుకు దేవుడు కోపమించాడు. మీ మైండ్లో ఏమైనా ఉందా అలాంటిది ఏదన్నా? ఇది అవుట్ ఆఫ్ సబ్జెక్ట్. ఇప్పుడు నాకు జస్ట్ ఏమైనా డౌట్ ఉందా? దేవుని కుమారులు అంటే దేవదూతలు అని అనుకోవచ్చమ్మా. ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు దేవదూతలు అనుకుందాం, దేవదూతలు మనుషుల్లో అందమైన వాళ్ళని చూసి లాక్కుపోయి పెళ్లి చేసుకున్నారు అనుకోండి, తప్పు ఎవరిదే? దేవదూతలదే కదా. అందంగా ఉండడం తప్ప కాదు, తప్పు దేవదూత. అప్పుడు ఎవరిని శిక్షించాలి? మరి నరులను చంపడం ఏంటి? సింపుల్ లాజిక్ అది. దేవుని కుమారులు నరుల కుమారులు చక్కని వాళ్ళని చూసి పెళ్లి చేసుకున్నారు. సపోజ్ ఒక ఎవడొస్తుంటే బాగున్నాం, మా ఆశీర్వాదం గారు అన్నారనుకో, పెళ్ళి అవ్వలేదు అనుకుందాం. ఇప్పుడు దేవుని నమ్ముకున్నారు, దేవుని నమ్ముకున్న వ్యక్తిని ఏమంటాం? దేవుని కుమారుడు. ఆయన అంగీకరించిన వారంతా ఎవరంటే దేవుని కుమారులు. ఈ దేవుని కుమారుడు ఊళ్ళో వెంకటలక్ష్మి ఒక ఆవిడ, అందంగా ఉన్న ఆవిడ, ఏదో అనుకుందాం, ఇంకా అనుకోవడానికి కూడా నాకు మనసు రావట్లేదు. ఏదో అలా చెప్తాం, ఇంకో పేరు చెప్తాను, అది ఊరుకుంటుందా? నన్ను చంపేదు. వెంకటలక్ష్మి వచ్చి, వెంకటలక్ష్మి ఒక ఆవిడ ఊళ్ళో అందంగా ఉంది చాలా. దేవుణ్ణి నమ్ముకున్నానన్న విషయం వదిలేసి, దేవుణ్ణి నమ్ముకొని ఒక సాధారణ నరుల పిల్లలు వాళ్ళు. మనం దేవుని పిల్లలు అయ్యాం విశ్వాసం వల్ల, మనం నరుల పిల్లలే దేవుని పిల్లలు అయ్యాం. ఈ నెల్లి అందులో చక్కగా ఉంది కదా అని పెళ్లి చేసుకున్నాడు అనుకోండి, అది వాక్యానుసారం వాక్య విరుద్ధమా? వాక్య విరుద్ధం. పక్కన వాళ్ళు, మన చర్చిలో ఏం చెప్పుకుంటాం? దేవుని కుమారుడు నరుల కుమార్తెలో చక్కగా ఉందని, ఆడుకోళ్ళకి ఎలా కనబడిందో చేసుకున్నాడు అని చెప్పుకుంటాం. అదే సీన్ అక్కడ రాస్తా, దేవుని కుమారుడు నల్లు కుమార్తెను చేసుకున్నాడు. అక్కడ కూడా జరిగింది అదే. ఇప్పుడు కయీను గురించి ఏం రాయబడింది? యెహోవా సన్నిధి నుంచి వాళ్ళు బయటికి గంటపడ్డారు. ఆ జాతికి దేవుణ్ణి ఆరాధించడానికి లేదు. వాళ్ళు శపించబడిన జనాంగం. అది శపించబడిన జనాంగం కేవలం నరులు. వాళ్ళు కేవలం నరులైన వీళ్ళు ప్రార్థించి దేవుణ్ణి ఆరాధించి దేవుడితో నడిచిన ప్రజలు, వాళ్ళతో వీళ్ళు అందిపోయి కలిసిపోతుంటే దేవుడికి ఏమీ తేడా లేదు, ఏళ్ళకి వాళ్ళకే తేడా లేదు అనుకున్నప్పుడు లేపేస్తాడు. ఇందులో డౌట్ లేదు. క్రైస్తవులు దేవుని ప్రజలకి అన్ని జనులకి తేడా లేదనుకున్నప్పుడు అనవసరం కదా లేపేయడం, వేస్ట్ అనుకుంటాడు దేవుడు. అది సందర్భం. ఇక దేవదూతలు వచ్చి పెళ్లి దేవదూతలు పెళ్లి చేసుకోవడం, వారు వివాహం చేసుకోకుండా దేవదూతల వలె ఉందిరు అన్నాడు. వాళ్ళకి పెళ్ళిళ్ళు, ప్రత్యుత్పత్తి, పిల్లల కంటాలు, జనాభా పెంచుకో ఆ సెక్షన్ అనేది ఉండదు. పడిపోయిన దేవదూతలకు అంత సీన్ అసలే ఉండదు. అక్కడున్న మహిమగల దేవదూతలకే లేదు. అండ్ పడిపోయిన దేవదూతల బాడీలు ఎక్కడున్నాయి? బయట లేవు. పడిపోయిన దేవదూతల బాడీలు ఎక్కడున్నాయి? చూద్దాం ఒకసారి. యోధాపత్రికలో మాట ఉంటుంది 6వ వచనంలో, మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలములను విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకట్లో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రం చేశాను. ఇంకెక్కడి నుంచి వచ్చేసరి పెళ్లి చేసుకోవడానికి నాకు మమ్మల్ని రిలీజ్ చేయండి, పెళ్లి చేసుకుని వస్తా ఉంటారు వాళ్ళు. ఏదో ఎవడో పెట్టాడు, అది బాగా ఎక్కువ ఆలోచించేవాడు అలా చేస్తుంటాడు. సింపుల్గా ఇప్పుడు కోడిగుడ్లు అంటే కోడిగుడ్ని తీసుకొచ్చి బాగా ఆలోచించారు. ఇది ఏంటంటే ఇటు తెగ ఆలోచించేస్తాడు. అది ఏంటంట, ఇది ఏదో సేమ్ కోడిగుడ్లా తయారు చేసేది తెగ ఆలోచించేస్తాడు. పెద్ద అలా వెళ్ళిపోతున్నాడు, బాబు ఇది ఏంటంటే కోడిగుడ్డు అంటాడు, అయిపోయింది అది. ఇది ఎక్కువ తలకాయ ఉన్నవాళ్ళు ఆడికి చాలా దూరం వెళ్ళిపోతాడు. అలా పోయాడు వాళ్ళు పక్కకి. సో ఇది పక్కన పెట్టాడు. మళ్ళీ మన సబ్జెక్టులోకి వద్దాం. ఇప్పుడు వీళ్ళలో చక్కని వాళ్ళని చూసి వెళ్ళి పెళ్లి చేసుకుంటుంటే దేవుడు ఏమనుకున్నాడంటే, భూమి మీద మనుషులు అనవసరం అని అనుకున్నాడు. ఆయన తీసేద్దాం అనుకున్నాడు. చంపేద్దామని అనుకున్నప్పుడు నిజంగా చంపేశాడు అనుకుందాం. మొత్తం భూమి మీద ఉన్న మానవ జాతి అంతా చంపేశాడు తీసాడు అనుకుందాం. ఎందుకంటే అందరూ చెడ్డవాడు. నోవా మంచోడే కదా, ఎందుకు చంపామని అడిగేవాడు ఎవడో ఉన్నాడు? ఎవడైనా ప్రశ్నించేవాడు ఎవడైనా ఉన్నాడా? లేడు. కానీ దేవుడు ఏమనుకుంటాడు, ఎవరు లేకపోతే ఈ సృష్టి అంతా ఎవరికే?
ఈ పని అంతా ఎవరి కోసం చేశాను? నా వాత్సల్యం ఎవరి మీద చూపించగలను? నా ప్రేమ ఎవరి మీద చూపించగలను? ఎవరి మీద నేను వ్యక్తపరచగలను? వ్యక్తపరచడానికి ఏం లేదు. అందుకని భూమి మీద ఉన్న నరుల్లో నోవా నీతిమంతుడిగా ఉంటే వాళ్ళ ఫ్యామిలీ అంతటిని ప్రొటెక్ట్ చేసి వాళ్ళ నుంచి మళ్ళా సంతానాన్ని వృద్ధీకరించడం వలన షేము, హాము, యాపేతుల్లో షేము సంతానం నుంచి ఇశ్రాయేల్ వస్తే, హాము సంతానం నుంచి కనాను దేశంలో నివసించిన ఈ ఫిలిస్తీన్లు, పెరజీలు అన్నీ వాళ్ళు వస్తే, యాపేతు సంతానం నుంచి ఇలా నదీ ప్రాంతాల్లో అభివృద్ధి చెందిన మనం అందరం వచ్చాం. ఒక సింపుల్గా అనాలిసిస్ చేస్తే మనందరము వచ్చి దేవుణ్ణి బాధ పెడతామని తెలుసు, దేవుడు కాని దేవుళ్ళని తయారు చేసుకుంటామని తెలుసు, దేవుణ్ణి మర్చిపోతామని తెలుసు, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు కూడా ఏదో టైంలో బాధ పెడతామని తెలిసినా వాత్సల్యం ఊరుకోలేదు. వాళ్ళను ఉంచో, ఇబ్బందికి గురి అవుతారని తెలిసిన వాత్సల్యం ఊరుకోలేదు, వారిని ఉంచమంది, ఉంచాడు. బాధపడుతున్నాడు కానీ ప్రేమించడానికి మాత్రం మనం ఆయనకు ఉన్నాం. దేవుని స్తోత్రం. బాధపడుతున్నాడు, ఇబ్బంది పెడుతున్నాం, మనకే కొన్ని విషయాలు జరుగుతుంటే రీజన్ జరిగిన ఇంకా బాధాకరంగా ఉన్నాయి, మనకే కొన్ని విషయాలు చాలా హర్టింగ్గా ఉన్నాయి. దేవుడు ఎంత బాధపడతాడు. ఇంత బాధ వస్తుందని తెలుసు అయినా ఆయనకి ఏం కావాలంటే మనం కావాలి. స్తోత్రం. మనం కావాలి, నువ్వు కావాలి ఆయనకి. నేను ప్రేమిస్తున్నాడు ఆయన, నీ మీద తీవ్రమైన వాత్సల్యాన్ని ఆయన కలిగి ఉన్నాడు. కాబట్టి ఎప్పుడు నీ చెయ్యి వదిలేశాడు అనుకోకు, నీకు కావాల్సింది ఇవ్వడేమో అనుకోకు, నీ జీవితాన్ని ఇక్కడే వదిలేస్తాడని అనుకోవద్దు. అస్సలు అలా అనుకోవద్దు. ఆయనకు నువ్వు కావాలనే జలప్రలయంలో భూమిని నాశనం చేయకుండా ఒక్క కుటుంబం నుంచి మళ్ళా మనందరినీ భూమి మీదకి తెచ్చాడు. దేవునికి స్తోత్రం. ఓ మాట నేను మీకు చూపిస్తాను. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 8వ వచనం. మహోద్రేకము కలిగి నిమిష మాత్రము నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును. హల్లెలూయా. ఎంత విచిత్రంగా ఉంది నాకు చదువుతుంటే దేవుని మనస్తత్వం. ఏంటినా జనరల్గా మనుషుల గురించి ఏమనుకుంటా అంటే ఆయన చాలా కూల్గా ఉంటాడు, చాలా సైలెంట్గా ఉంటాడు. కోపం వస్తే మాత్రం పట్టుకోలేమండి. ఒక్కసారి మాట్లాడడం మానేసాడంటే వాళ్ళ ముఖం చూడండి, అయ్యో చాలా చాలా ఖర్చైన వ్యక్తి అండి అనుకుంటాం. ఈయన ఎలా అనుకుంటున్నాం? మహోద్రేకం అంటే చాలా రాదు కోపం, మహోద్రేకం వస్తే నిమిషం ఉంటుందంట కోపం. నిమిషం ఉంటుందంట కోపం. నిత్యమైన కృపతో నీ ఎడల వాత్సల్యం ఎంతకాలం ఉంటుందంట? నిత్యం ఉంటుందంట. మహోద్రేకం ఎంతసేపు ఉంటుందంట? నిమిషం ఉంటుందంట. కాకపోతే ఆ నిమిషం ఆయన టైం, మన టైం కాదు, అది ఆయన టైం. అది నిమిషం కోపమించాడు ఇశ్రాయేల్ మీద. 15 సంవత్సరాలు బానిసలుగా పోయారు. నిమిషం అది. నిమిషం కోపమిస్తే 6 సంవత్సరాలు బానిసలుగా పోయారు. నిమిషం కోపమిస్తే 70 సంవత్సరాలు బానిసలు అయిపోయారు. నిమిషం కోపమిస్తే 2400 సంవత్సరాలు రాజ్యం లేదు. నిమిషమే అది. ఆ నిమిషాన్ని మనం తట్టుకోవాలంతే. ఆ నిమిష కోపంలో కూడా నిత్యమైన వాత్సల్యం కంటిన్యూ అవుతూనే ఉంటుంది. హల్లెలూయా. దేవుని కోపం మహోద్రేకంలో ఎంతసేపు ఉంటుందంట? ఆ నిత్యం కూడా ఆయన టైమే. మన టైం ఏంటి? నిత్యము ఎవడన్నా ఉంటాడేట్రా, పోతాడంటారు. మన టైం చచ్చిపోయేదాకా అంతే. దేవుని టైంలో నిత్యం అంటే అర్థం ఏంటో తెలుసా? ఎక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయనతో మనం ఉంటాం. హల్లెలూయా. ఆయన కోపం నిమిషం ఉంటుందట, ఆయన వాత్సల్యం నిరంతరం. ఇప్పుడు నోవా కుటుంబం గురించి ఆలోచిద్దాం. భూమి మీద ఆయన కోపం నిమిషం అంటే సంవత్సరం, 40 రాత్రి పగలు భయంకరమైన వర్షం, తర్వాత అది ఆరడానికి అంతా కలిపి 11 నెలల టైం పట్టింది. అదొక నిమిషం. నిత్యమైన కృప ఏంటో తెలుసా? నోవాహ్ అనే మన తాతయ్య వంశం ఇంకా భూమి మీద ఉంది. మా తాత పేరు నోవాహే. మీ తాత పేరేంటి? కాదా? నోవా కాదా? నోవాహే. భూమి మీద ఉన్న జాతులందరికీ తాత నోవాహే. ఆ నోవా వాళ్ళ తాత ఆదాం దాకా వెళ్తే ఆదాం మన అందరికీ ముందే మూల పురుషుడే కాదన్ను. కానీ ఆ జాతి అంతా పోయిన తర్వాత నోవా అనే ఫ్యామిలీతో స్టార్ట్ అయింది. ఇప్పుడు మన తాతయ్య ఎవరంటే నోవా ఎడల దేవుడు చూపిన కృప, నిత్యమైన కృప నేటికి కూడా కొనసాగుతుంది. ఇన్ని వేల సంవత్సరాలైనా ఇంకా కొనసాగుతుంది. ఆ జాతల్లో నీతిమంతులందరూ ప్రభుతో నిరంతరం ఉంటారు. దేవుని స్తోత్రం. ఆయన మహోద్రేకంతో ఒక నిమిషం కోపం చూపించాడు, నిత్యమైన కృపతో నిరంతరము వాత్సల్యం చూపుతున్న దేవుడు. హల్లెలూయా. నాకేంటో చాలా స్వాతంత్రం వచ్చింది దేవుడి దగ్గర. పర్లేదు, అడిగేద్దాం, పర్లేదు.
చెప్దాం, ఏ వాత్సల్యం లేదా, ఉత్తి కోపమేనా, అదేది అని అడిగేద్దాం. నువ్వు అడగక్కర్లేదు, నువ్వు ఆలోచించు, అది నీకు కనబడుతుంది. దేవుని స్తోత్రం. నువ్వు ఆలోచించు. నిజంగా దేవుడు కొట్టిన ప్రతి దెబ్బ వెనకాల నీకు దీవెన ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. హిడెన్ లవ్ అది. దాని వెనకాల ఏదో ఒకటి చేయకుండా నిన్ను పూర్తిగా నిస్సాయ స్థితిలో పెట్టలేదు. ఏదో ఒక ఆధారం పెట్టాడు. మనం ఏమనుకుంటాం అంటే, వదిలేశాడు, కొట్టాడు, దేవుడు నా జీవితం ఇలా అయిపోయింది, ఎందుకు పనికి రాకుండా అయిపోయింది, మోడైపోయింది, మొక్క అయిపోయింది అనుకుంటాం. ఒకసారి ఆ వాత్సల్యం చూసినప్పుడు ఇప్పుడు వెనక్కి తిరిగి నీ లైఫ్ చూసుకో. అవును, ఇలా జరిగింది కదా, అప్పుడు ఏమైందంటావు, వాత్సల్యంతో ఏమి ఇచ్చాడంటావు, అది నువ్వు చూడగలిగితే ధైర్యం కలిగి మళ్ళా ప్రభు కృపాసనం దగ్గరికి వెళతాం. దేవునికి స్తోత్రం. వెళదాం ఈరోజు మనం ప్రభు కృపాసనం దగ్గరికి వెళ్ళాలి. ప్రభా, నువ్వు కొట్టినా సరే నీకు ప్రేమ ఉంటుంది ప్రభా. నువ్వు బయటికి గిన్నెప్పుడు బట్టలు పెట్టి పంపించావు ప్రభా. జనరల్గా చుట్టాలు ఇంటికి వస్తే బట్టలు పెట్టి పంపిస్తాడు ఎవడైనా. నువ్వు ఇంట్లోంచి బయటికి గెంటేసేటప్పుడు బట్టలు పెట్టి పంపించావు ప్రభా. తప్పు చేసిన శిక్షించినప్పుడు ఆడిని కాపాడుతూ ఆర్డర్ వేసావు ప్రభా. నువ్వు మనిషి జాతిని చంపేద్దాం అనుకున్నప్పుడు లేదని ఒక్క చిన్న తీగ ద్వారా మళ్ళీ భూమి అంతా వ్యాపింపజేసావు ప్రభా. నీ కోపం వెనకాల వాత్సల్యం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాం దగ్గరికి వద్దామండి. అబ్రహాంతో దేవుడు, అబ్రహాము నీకు బిడ్డలు ఇస్తాను వచ్చి అన్నాడు. ఇప్పుడు 70 సంవత్సరాల వయసులో ఉన్నాడు, వచ్చాడు. 10 ఏళ్ళు అయింది. పుట్టారా పిల్లలు? పుట్టలే. 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు అయిపోయింది. 30 సంవత్సరాలకి అబ్రహాముకి దేవుడు బిడ్డని ఇచ్చాడు. ఓకే, మనందరం కూడా ఏం చెప్తామంటే, అబ్రహాముకి దేవుడు 30 సంవత్సరాలు పిల్లల్ని ఇవ్వలేక కాదు, అబ్రహాంతో దేవుడు కనబడి మధ్య మధ్యలో నీ బిడ్డలు ఇస్తానంటే కొన్నిసార్లు నవ్వుతాడు. మోకరించి ఎంత సాష్టాంగం పడి నవ్వుతాడు. ఎక్కడ కంటాను, నేను ఎక్కడ కంటాను, నువ్వు ఇస్తావా, నేను నిన్ను ఆశీర్వదించాను, నేను దీవిస్తాను అలా అంటే, నువ్వు ఎంత ఇస్తే ఆస్తి నా పెద్ద పిల్లలు ఎరిగిపోద్దు, కానీ నాకేమన్నా పిల్లలు ఉన్నారా ఏమన్నా. దేవుడు ఎందుకు ఇవ్వలేదో తెలుసా పిల్లల్ని? విశ్వాసులకు తండ్రి అనిపించుకునే అంతటి విశ్వాసం రాలా. అందుకే 30 సంవత్సరాలు ఆగిపోయాడు. దేవుడు 30 సంవత్సరాలు గర్భాన్ని మూసిందే మనం చూస్తామే, అంతేనా, ఇంకేం జరగలేదా? అబ్రహాం ఇంట్లో పనోళ్ళు 300 మంది అంట. పనోళ్ళు ఎంతమంది? 300 మంది. ఎవరింట్లోనన్నా 5 పని మనుషులు పనిచేయడం మీకు తెలుసా? ఒకవేళ 5 పని మనుషులు ఉన్నారంటే అది ఎంత పెద్ద ఫ్యామిలీ, ఎంత కోటేశ్వర్లు. 5 పనోళ్ళు ఉంటే, 50 మంది పనోళ్ళు ఉంటే, వాళ్ళ డైరీ ఫామ్ చాలా పెద్ద, అంటే 20 మంది పనిచేస్తారంట. అబ్రహాం మందలో ఇల్లు, పనోళ్ళు ఎంతమందో తెలుసా? 300 మంది. ఆ రోజుల్లో ఒకడు 10 మంది పని. ఇప్పుడు ఎవడో వీడు ఇలాగంటాడు, అమ్మ అంటాడు, పక్కన కూర్చుంటాడు వీడు. ఆ రోజుల్లో ఒకడు 10 మంది పని పోనీ 3-4 పని చేస్తాడు. అంటే 300 మంది ఈ రోజు మనుషులతో పోలిస్తే ఎంతమందో తెలుసా? 1000 మంది. అబ్రహాం దగ్గర ఈ రోజుతో పోలిస్తే 1000 మంది పనోళ్ళు ఉన్న ఇల్లు ఎప్పుడన్నా చూసావా? అలాంటి ఫ్యామిలీ ఎప్పుడైనా చూసావా? అంత పెద్ద డైరీ ఫాము, గేదెల ఫామ్ కానీ, ఈ మేకల ఫామ్ కానీ మనం చూసాం, గొర్రెల ఫామ్. అబ్రహాముని దేవుడు అంతటి ఆశీర్వాదం చేశాడు. దేవుని స్తోత్రం. గర్భాన్ని మూసాడు, కానీ డబ్బులు తెరిచాడు. ఆయన గర్భాన్ని మూయడం వెనకాల అబ్రహాముకి ఆశీర్వాదం కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. దేవుని స్తోత్రం. అది గుర్తించు. నువ్వు బయట నుంచి చూసిన వాళ్ళు, అబ్రహాం పిల్లలు లేరు, అబ్రహాం కింద 300 మంది పనులు ఉన్నారు, అది ఎందుకు చూడాల? అది తెరిచే లోపు దేవుడు ఖాళీగా లేడు. నేను చెప్పాలనుకున్నది అది. దేవుడు నీకు ఇస్తానన్నది ఇంకా ఇవ్వక నీ మీద కోపంతోనో నువ్వు సరిగ్గా లేకో అది మూసి ఉండొచ్చు. అంత మాత్రాన నీకు ఇంకోటి ఏమి ఇవ్వలేదని కాదు, నీకు చేయాల్సిన సహాయం చేస్తున్నాడు. ఇంకో మాట చెప్తాడు. సొదొమ గొమొర్రా రాజులు లోతు ఆస్తి పట్టుకుపోయారు. ఆ మాట విని అబ్రహాము యుద్ధం చేయడానికి వెళ్ళాడు. మనకు తెలుసు 14 అధ్యాయం. నా క్వశ్చన్ ఏంటంటే, అబ్రహాంకి యుద్ధం వచ్చా? ఎవడెళ్ళమన్నాడు? యుద్ధానికి వెళ్తాడా? అటుపక్క వాళ్ళు రాజులు, ఇతను రాజు కాదు. యుద్ధానికి వెళ్ళిపోయాడు. కత్తి పట్టుకోవడం రాదు, కత్తి దూయడం రాదు. యుద్ధానికి పోతే దేవుడు కూడా ఉండి యుద్ధంలో గొప్ప విజయం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. యుద్ధం రానోడికి, సైన్యం లేనివాడికి, ఏమీ తెలియనోడికి వాళ్ళ కజిన్ ఇలా జరిగిందని వెళ్ళిపోయాడు అంతే. యుద్ధంలో దేవుడు గొప్ప విజయం ఇచ్చాడు. అది అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదం కదా. 30 సంవత్సరాలు గర్భం తెరవలేదు అనే దాని వెనకాల
యుద్ధాల్లో విజయాలు ఉన్నాయి. ఇంకో మాట చెప్పనా, దేవుణ్ణి మొట్టమొదట కన్నులారా చూసినవాడు అబ్రహాము. ఏం కావాలి ఇంకా? మెల్కీసెదెకు రాజు, షాలేము రాజు, దేవుని యాజకుడు, ప్రభు అయిన క్రీస్తు, ఆయన శరీరధారి అయి అబ్రహాముని ఎదుర్కొన్నాడు, చూశాడు. అబ్రహాం మొట్టమొదట దేవుణ్ణి చూసిన వ్యక్తి, దేవుణ్ణి అలా ఒక దేహంతో చూసిన వ్యక్తి అబ్రహాము. దేవునికి స్తోత్రం. ఇవన్నీ ఆశీర్వాదాలు కదా, ఇవన్నీ ఆశీర్వాదాలు కదా. ఎందుకు ఆలోచన చేస్తున్నాడు? దాన్ని గుర్తుపెట్టావు. నిన్న రాత్రి చెన్నై నుంచి ఒక బ్రదర్ నాకు ఫోన్ చేశారు. తను తిరుపతి దేవుడు పిలిచాడని చెన్నైకి, వాళ్ళ మదర్ వాళ్ళ ఫాదర్ చనిపోయారు, చెన్నై వెళ్ళిపోవడం నాకు తెలుసు, ఎప్పుడో మాట్లాడాను. నిన్న ఫోన్ చేశాడు. ఫోన్ చేసి మాట్లాడతా, బ్రదర్ నాకు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదండి, అలా చాలా ఫీల్ అవుతున్నాడు. ఏంటంటే ఎక్కడ సేవ స్టార్ట్ చేయాలో చెప్పలేదంటే. ఇంకా వెళ్ళి 3.5 సంవత్సరాలు, దరిదాపు 4 సంవత్సరాలు అన్నాడు. 4 సంవత్సరాలు వేసుకుందాం, 3.5 సంవత్సరాలు దాటిపోయింది. 4 సంవత్సరాల నుంచి దేవుడు నేను సేవకి ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదంటాడు. వెళ్ళమని చెప్పాడు చెన్నై, అక్కడికి వెళ్ళి ఏం చేయాలో చెప్పలేదంట, మాట్లాడలేదు. అవునండి, ఇప్పుడేమో అద్దె కట్టాలి, కిరాణా కట్టాలి, నన్నేమో ఈ ఉద్యోగం చేద్దామంటే ఉద్యోగం చేయనివ్వట్లేదు, మా అమ్మగారు నేను ఎలా బతుకుతామండి, ఎలా పోషించబడతామండి, దేవుడు ఎందుకంటే ఇలా మౌనం అయిపోయాడు, 4 సంవత్సరాల నుంచి ఎలాగ మా జీవితం ఎలాగ అయిపోయింది. విన్నాను మాట అన్నాను ఆయనతో, ఏంటంటే అద్దె ఎన్ని నెలలు పెండింగ్ ఉందండి? 48 నెలలకి అని అడిగాను. ఈ నెలదే కట్టాలన్నాడు. మరి కిరాణా ఎంత పెండింగ్ ఉందండి, ఎన్ని నెలలు ఉందంటే మొన్నే తెచ్చానండి, నెలాఖరికి ఇవ్వాలి, అదే పెండింగ్ ఉన్నాను. 47 నెలలు దేవుడు అతన్ని పోషించాడు. 48వ నెల కూడా పోషించగలడం అనే విశ్వాసం ఇంకా అతనికి రాలేదు. ఇంకేం పిలుస్తాడు సేవకే? నేను చెప్పింది అదే. 47 నెలల దేవుడు ఏమీ చేయకపోయినా నిన్ను పోషించడం తెలుసు నీకు. 48వ నెల వచ్చేసరికి ఏం జరుగుద్దో అని భయపడుతుంటే ఎలాగో దేవుడు మిమ్మల్ని సేవకు పిలుస్తాడు. నేను పోల్ టెస్టులు అనిపించాను. ఆ టెస్ట్లో దేవుడు వీడు పర్లేదు, వీడు ఏం జరిగినా సరే నిలబడతాడని అనుకున్నప్పుడు నన్ను తీసుకెళ్తాడు. లేకపోతే నన్ను శుభ్రంగా రారాబాబు సేవకు అని చెప్పి పంచపక్ష పర్వణాలు చేతులు పెడితే చేయగలిగిందని తప్పమని వదిలేశానంటే అన్ని పోతాయి, నేలపాలు అయిపోతాయి. అందుకని మన చేతిలో పెట్టాలంటే వీడు వేడి తట్టుకుంటాడా, చల్లదనాన్ని తట్టుకుంటాడా, వీడి సంగతి ఏంటో చూస్తాడు కదా. నేను తంతా ఉన్నాను. 48 నెలలు అద్దె కట్టాడు, 48 నెలలు పోషించాడు, 48 నెలలు రోగాలు వచ్చి ఉంటాయి, బలహీనతలు వచ్చి ఉంటాయి, ఇబ్బందులు వచ్చి ఉంటాయి. మీరు ఏదో సువార్తకి వెళ్ళానంటున్నారు, ఏదో 1-2 చోట్ల వాక్యం చెప్పడానికి వెళ్ళానంటున్నారు, ఎలాగొచ్చినాయి డబ్బులు తెలియదు అంటున్నాడు. తెలియని వైపు నుంచి సహాయం చేసిన దేవుడు ఈ 48వ నెల ఎందుకు చేయడం? నేను మీతో అంటున్నాను, 48 కాదు, 60వ నెల కూడా మీరు ఎలాగుంటే దేవుడు అలాగే ఉంటాడు. దేవుడు కోపం ఉంది అతని మీద, ఎందుకంటే విశ్వాసం చూపించలేదు. తిరుపతి వదిలి చెన్నై వెళ్ళే విశ్వాసం చూపించాడు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ పరిస్థితుల్లోనా దేవుడు నన్ను కాపాడగలడు, పోషించగలడనే ధైర్యాలు. ప్రతి నెల ఇంతే అన్నాడు. ప్రతి నెల ఇలాగే జరిగిందంటే ప్రతి నెల. ఇప్పుడు ఇది 4 సంవత్సరాలు అయిపోయిందంటే నువ్వు దేవుడు ఏమనుకున్నా అంటే ఏ నెల అయినా ప్రశాంతంగా వచ్చినాయి, దేవుడు చూసుకుంటాడు. దేవుడు ఎక్కడో దగ్గర హౌస్ ఓనర్ ఇస్తానండి, అద్దె ఇచ్చేస్తాను, పెడేసి కిరాణా ఇస్తానండి, డబ్బులు వస్తాయి ఇచ్చేస్తాను అనే ధైర్యం ఎప్పుడు కనపరిస్తే అప్పుడే కదా అద్భుతం చేయగలడు దేవుడు. అర్థమైందా? మన లైఫ్లో దేవుడు కొన్ని హోల్డ్ చేయడం, కొన్ని ఆపేశాడు, కొన్ని మూసేశాడు అంటే ఇక నీ జీవితంలో ఏమీ చేయడానికి కాదు దానికి అర్థం, ఏమీ చేయట్లేదని కాదు అని అర్థం. దాని ఒక్కదాన్నే మూసాడు, కానీ నీకు కావలసినవన్నీ ఇస్తూనే ఉన్నాడు. ఆ మూసింది దేవుని తీర్పు, ఇచ్చేది దేవుని వాత్సల్యం. దేవునికి స్తోత్రం. మనందరి లైఫ్లో ఇలాంటివి మనం చూడలేదా? ఏదో ఒకదాన్ని మూసాడు, ఆపేశాడు, మనం ఇవ్వలేదనేదే చూస్తున్నాం, కానీ దాని చుట్టూ ఎన్నో వాటిని ఇస్తూ మనల్ని పోషించుకుంటూ, కాపాడుకుంటూ, నడిపించుకుంటూ వస్తున్నాడు. దాన్ని గమనించగలిగితే ఇన్ని ఇచ్చిన దేవుడు అదెందుకు ఇవ్వట్లేదు అంటే దానికి తగినట్టు నేను లేనన్నమాట. దేవుడు నాతోనే ఉన్నాడు, కానీ దేవుడు అనుకున్నట్టు నేను లేను. దేవుడు నాతోనే ఉన్నాడు, కానీ దేవుడు అనుకున్నట్టు నేను లేకపోవడం వల్ల దేవుడు అన్నది నాకు ఇవ్వలేదు అనే విషయం నీకు అర్థమవుతుంది. ఖచ్చితంగా దాన్ని పొందుకుంటావు. దేవునికి స్తోత్రం. నేను చెప్తుంది మీకు అర్థమవుతుందా? ఆయన ఒకటి నీ జీవితంలో మూసినా వాత్సల్యం కంటిన్యూ అవుతూనే ఉంటుంది.
ఆయన నిన్ను ఒక చోట నుంచి బయటకు గెంటేసినా వాత్సల్యం కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఆయన నీ చుట్టుపక్కల ఉన్న నిన్ను నాశనం చేయాలని అనుకున్నా సరే ఆయన వాత్సల్యం కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే ఆయన ప్రేమా స్వరూపి అయిన వాడు. హల్లెలూయా. యాకోబు యాసావుల స్టోరీ తెలుసు కదా, అందరూ తెలుసు. యాకోబు యాసావు ఆస్తి జ్యేష్ఠబద్ధ హక్కు పట్టుకుపోయాడు, ఆశీర్వాదాలు పట్టుకుపోయాడు. మరి నాకేం మిగిలినాయి అంటే, నీకు ఎండిపోయిన నేలలో ఇవి అవి మిగిలిన తప్ప ఏమీ లేవని ఇస్సాకు అన్నాడు. యాసావు ఎంత కోపంతో ఉన్నాడంటే, ఎలాగైనా యాకోబుని చంపేయాలి. ఎప్పుడు చంపాలి? నాన్న ఉండగా చంపకూడదు, నాన్న చచ్చిపోగానే ఆయన చంపేద్దామని ఫిక్స్ అయిపోయాడు. యాకోబు పారిపోయాడు. పారిపోయిన తర్వాత యాకోబు ఏమాత్రం ఆనందాన్ని అనుభవించాడు చెప్పండి ఒకసారి. ఒకటి నన్ను అన్నాడు, మోసం చేసిన యాకోబుని దేవుడు ఎన్నుకున్నాడు, యాసావుని ఎందుకు వదిలేశాడు? నేను రేపు పిచ్చవాడ, నువ్వు బైబిల్ చదవరా బాబు. యాసావు బాగానే ఉన్నాడు, యాకోబే బాగలేదు. యాకోబుని అడిగాడు ముసలోడు అయిపోయిన తర్వాత రాజు ఫరో, ఏంటి యాకోబు ఏంటి సంగతులు బాగున్నావంటే, నా జీవితకాలం అంతా దుఃఖం ఏడుపు బాధ తప్ప నాకేమీ లేదన్నాడు. ఎందుకు లేదు? చేసిన పళ్ళలాంటి. అయ్యగారిని పరిశీలన చేస్తే అయ్యగారు చేసే పనులన్నీ చాలా చాలా అద్భుతంగా ఉంటాయి. అన్నీ మోసాలు, అన్నీ మాటలు మార్చడాలు, మేకప్లు చేయడాలు. ఇదే ఇలాంటోడికి మరి దేవుడు కోపం దేవుడికి ఉంటుందిగా. ఎలాంటి కోపం ఇచ్చాడో తెలుసా? మంచి మాంగారుని ఇచ్చాడు, వజ్రం. లాభాన్ని మంచి వజ్రం లాంటి మాంగారు. ఎవడైనా అల్లుడు నువ్వు చేయి, మీ నాన్న దగ్గర నుంచి ఎంత ఆస్తి తే అని చెప్పలే. 7 సంవత్సరాలు పాలేరు, పాలేరుని తీసుకుంటాడు. రే నువ్వు వెళ్ళిపో, నాకు మంచి పాలేరు దొరికాడని పాలేరు లేపేశాడు ఉద్యోగం నుంచి. రెబ్కాను ఊరించి ఇంకో 7 సంవత్సరాలు చేయించాడు. 14 సంవత్సరాలు జీతం లేదు, ఏమీ లేదు, రకరకాలుగా జీతాలు మార్చి ఇబ్బందులు పెట్టి. ఈ బాధలన్నిటికీ కారణం ఏంటో తెలుసా? యాకోబు చేసిన తప్పులకి దేవుడు వేసిన పనిష్మెంట్. యాకోబుని పక్కకు పిలిచి మనలాంటి వాళ్ళు అడుగును, యాకోబు బాగున్నావు అని అడిగితే, ఒక ఆవిడతో నీకు దిక్కు లేదు, 4 పెళ్ళాలు నేను ఎలా బాగుంటానని అడిగేవారో నీకు బుద్ధి ఉందా అని అంటాడు మనల్ని. ఒక భార్యతో నీకు అసలు నువ్వు పడలేకపోతున్నాను అన్నావు కదా, 4 భార్యలు ఇక్కడ, మళ్ళీ బోల్డ్ కాంపిటీషన్ అక్కడ. మళ్ళీ ఒక ఆవిడ ఎవరిని బాగా ప్రేమించే ఆవిడకి పిల్లలు లేకపోతే ఆవిడ కాలర్ పట్టుకుని అత్తమని నాకు పిల్లల్ని టార్చర్ పెట్టారు. ఇన్ని రకాల బాధలు, ఇన్ని రకాల ఏడుపులు, ఇబ్బందులు తన లైఫ్లో అనుభవించాడు యాకోబు. నిజంగా ఈ యాకోబు 4 రోజులు హ్యాపీగా ఉన్నాడు అన్నది బైబిల్ నుంచి చూపించావు లేదు. ఎందుకు లేదు? దేవుడు కోపించాడు. నువ్వు కరెక్ట్గా లేవు. అదే పద్ధతిగా చేసిన ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చిన, ఏం డౌట్ లేదు అందులో డౌట్ ఏం లేదు. యాకోబుని ఎన్నుకోవాలనుకుంటే యాకోబుని ఎన్నుకుంటాడు. ఈ కోణంలో చేయకపోను అయిపోయింది. తర్వాత ఒక ఫైన్ డే యాసావుని కలుసుకోవాల్సిన సందర్భం వచ్చింది. ఇతను బయటికి వెళ్ళేటప్పుడు యాసావు ఎక్స్ప్రెషన్ ఏం చూశాడు? నాకు ఎండిన భూములు మిగులుతాడాడు, 2 సార్లు అని మాత్రం ఈయన్ని చంపేస్తాను, అదే గుర్తుంది. యాకోబు జనాల్ని, భార్యలు, డబ్బులు, వస్తువులు అన్నీ ఒకటే లైన్గా ముందు ఆళ్ళు, తర్వాత ఏళ్ళు, ఆఖరణ నేను. ఎందుకు? ప్లాన్ అక్కడ రాసి ఉంటుంది. ఎదుటోళ్ళని చంపేస్తే మనం పారిపోవచ్చు, వెనకాలోళ్ళు కూడా దొరికితే చివరి మనం పారిపోవచ్చు. అప్పుడు కూడా అదే మనోడు, కానీ వీళ్ళేమనుకున్నారంటే, యాకోబు నాకు ముందు స్థానం ఇచ్చాడు, ముందు మీరు వెళ్ళండి అన్నాడని పనోళ్ళు సంకలు గుర్తుకుంటున్నారు. మ్యాటర్ అది కాదు. అక్కడ ఫస్ట్ పోతే వెళ్ళిపోతారు. అక్కడ వీళ్ళందరినీ కోపం చూస్తే మనం పారిపోవచ్చు, లేదా ఈ జనాల్ని మర్యాదలు అన్నీ చూసి ఒకవేళ జాలి చూపితే బతుకుండొచ్చు అని అనుకుని మొత్తానికి ఎదురుపడ్డారు. ఆ సందర్భం చదవండి, అది కాదు కానీ 33 అధ్యాయంలో ఉంటుంది. ఎదురుపడితే యాసావు ఆనందం, తన తమ్ముడిని చూస్తున్న ఆనందంతో, ఆ ప్రేమతో ఉండి ఎక్కడ యాకోబు వీళ్ళందరినీ పలకరిస్తున్నాడు. యాకోబు గురించి చూస్తే యాకోబు రాగానే అతన్ని కౌగిలించుకుని ఏడ్చాడు. యాసావు యాకోబును కౌగిలించుకుని ఏడ్చాడు. యాకోబు కూడా ఏడ్చి, ఇదిగో అన్నయ్య, ఈ డబ్బులు తీసుకో, నీకు బహుమానంగా దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో ఒక భాగం అంతే తీసుకో అంటే, యాసావు ఏమంటాడో తెలుసా? తమ్ముడు, నాకు కావలసినంత డబ్బు ఉంది. మీకు పాయింట్ అర్థం అవ్వలేదు ఇంకా. ఏంటంటే
నిజంగా యాసావుకి డబ్బులు ఇంకా రాకపోతే యాకోబు కనబడితే చంపేద్దుడా చంపబోతుడా? చంపేద్దుడా? దేవుడు కాపాడుతాడు, విషయం పక్కనట్టు. చంపడానికి ప్రయత్నించడు, ఒక శత్రువు ఉందడు. లేదా యాసావు పిల్లలు, నానా ఏంటాడి యాకోబు చాలా కోటీశ్వరుడట, ఎస్సాకు ఆస్తి అంతా ఆడిపోయింది, మన పంట అయితే పంట రావట్లేదు, ఇలా ఎందుకైందంటే మీ చిన్నాన్న చేసిన పనిరా అంటే ఆడన చంపేద్దాడు. దేవుడు ఏం చేశాడు తెలుసా? ఇక్కడ యాకోబు మీద కోపం చూపిస్తున్నాడు, కానీ యాసావును దీవించి యాసావుకు డబ్బులు ఇచ్చి యాసావుకు కావలసినంత ఇచ్చి నేను నష్టపోయాను, నన్ను ఒకడు ద్రోహం చేశాడనే ఫీలింగ్ లేకుండా చేసి శత్రువు లేకుండా ఇక్కడ వాత్సల్యం చూపిస్తున్నాడు, అక్కడ కోపం చూపిస్తున్నాడు. ఏం ప్లానింగ్ అండి దేవుడు! దేవుని స్తోత్రం. మనందరి జీవితాలు అంతే, మనందరి జీవితాల్లో కూడా అంతే. దేవుడు కోపించాడు అనుకుంటాం, కోపంతో పాటు మన చుట్టూ ఎక్కడో మన పక్షంగా మన దేవుడు పని చేస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. నేను చెప్పే ఇవన్నీ కోపం తెప్పించుకునే వాళ్ళ కోసం. ఆ పనులే చేయకపోతే ఇంకెంత వాత్సల్యం ఉంటుందో దీవెన చూడు. నీ లైఫ్లో ఏదైనా పొరపాటు చేసి తప్పు చేసి దేవుని చేత శిక్ష అనుభవిస్తున్న వ్యక్తి అయితే నీతో దేవుడు మాట్లాడుతున్న విషయం. ఎందుకంటే ఇంచుమించు అందరూ కేటగిరీలో ఉంటాయి, ఎప్పుడో దెబ్బలు తిన్న వాళ్ళమే. ఇంకా ఆయన కోపం మన మీద ఉన్న వాత్సల్యం మాత్రం ఉంది అని నేను నీకు చెప్తున్నాను. దేవుడు ఎట్టి పరిస్థితుల్లో చూడండి, ఇటు పక్కన చేస్తున్న పని ఏంటంటే ఇబ్బందులు పెట్టడం, అటు పక్కన దీవించి నాకు బతిమాలితే తీసుకున్నాడు తప్ప వద్దు, నాకు కావలసినంత ఉంది, నాకు ఎంత కావాలో అంత ఉంది. అంటే దేవుడు యాకోబుని చంపాలనుకున్న ఒకే ఒక వ్యక్తిని అక్కడ అలా ఆపాడు. లాబాను యాకోబుని ఏదో చేద్దామని వస్తే లాబానికి ఆ రోజు రాత్రి పడుకున్న లాబానికి దర్శనంలో యాకోబు జోలికి వస్తే కుదరదు. పొద్దున్న లేచి అంటాడు, రాత్రి దేవుడు కనపడకపోతే ఎలాగున్నా తెలుసా? సీన్ కనపడ్డాడు కదా, ఇంక మూసుకోవడమే. యాకోబు పరిస్థితి ఏంటి? యాకోబు శత్రువు, ఫ్రెష్ శత్రువు లాబాను, అతను నోర్మించాడు. ఎప్పటి నుంచో కరుడు కట్టిన శత్రువు యాసావు, అక్కడ నోర్మించి తినను కాపాడుతూనే వాత్సల్యం చూపుతూనే కోపం చూపుతున్నాడు. కోపము చూపుచునే వాత్సల్యమును జ్ఞాపకం చేసుకుని మన దేవుడు గొప్పవాడు. దేవునికి స్తోత్రం. అంత మంచి దేవుడు. ధైర్యం తెచ్చుకుందాం. నేను చివరికి వస్తాను. మనకి దావీదు తెలుసు కదా, బాగా తెలుసు మనకి. దావీదు ఊరియా భార్య విషయంలో, పొరుగు అనే భార్య విషయంలో చాలా పాపం చేశాడు. ఊరియాని చంపించేశాడు దావీదు. చాలా పొరపాటు చేస్తే దేవుడు ఒక పనిష్మెంట్ ఇచ్చాడు. నీ ఇంటి వారు నీకు వ్యతిరేకమవుతారు, నువ్వు హింసించబడతావు, బాధపడతావు, సింహాసనం దిగిపోతావు అని చెప్పాడు. కొంతకాలం అయిన తర్వాత అబ్షాలోము వాడు ఎదుగుతూ చాలా మూర్ఖుడు. అబ్షాలోము ఎలాంటి మూర్ఖుడు అంటే, ఒకసారి యోవాబు కబురు పెడతాడు రమ్మని. యోవాబు రాకపోతే యోవాబు పొలం తగలెట్టించేస్తాడు. తగలెట్టిస్తే ఎందుకు తగలెట్టావు? వచ్చావు కదా ఇప్పుడు రప్పించడానికి, అదో ట్రిక్ అంతే. అలాంటి ఒక మూర్ఖుడు తన సహోదరి విషయంలో తప్పు చేసినందుకు తన సోదరుడిని చంపేశాడు. అది అబ్షాలోము క్యారెక్టర్. అలాంటి అబ్షాలోము రాజు అవ్వాలనే ఆలోచనతో రాజ్యంలో అనేక మందిని తన వైపు తిప్పుకుంటున్నాడు. ఇంకో పక్కన దావీదు రాజ్యంలో అహీతోపేలు అని దావీదు మంత్రి, చాలా తెలివైనడు, దావీదు పక్కనే ఉన్నాడు. కానీ తన మనసులో కూడా ఇద్దరు కాదు, ఫ్యూచర్ రాజు అబ్షాలోము ఉండాలని ఒక ఆలోచన ఏదో ఉండి ఉంటుంది. ఇప్పుడు జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తున్నాను. ఈ అబ్షాలోము ఇలా ప్రవర్తిస్తున్నాడు అని తెలిసి దావీదు పారిపోయాడు. దావీదుతో పాటు కొంతమంది సైనికులు వెళ్ళిపోయారు. దావీదు ప్రొటెక్షన్ ఇస్తున్నారు. దావీదు మీద దాడి చేస్తే యుద్ధం చేయడానికి మొత్తానికి ఎక్కడో దాగున్నారు. చెప్పులు లేకుండా తల పట్టుకుని ఏడుతా కొండలెక్కి పరిస్థితికి దావీదు వెళ్ళిపోయాడు. అది ఏంటో తెలుసా? దేవుని కోపం కాదా? డౌట్ ఏం లేదు. విరోధులు నేను నోరెత్తకుండా నువ్వు చేసావు, విరోధుల దగ్గర అపవాది నన్ను క్వశ్చన్ చేస్తే నేను ఆన్సర్ చేయలేని పరిస్థితి తీసుకొచ్చావు అని దేవుని యొక్క కోపం, అది దేవుని కోపం దావీదు మీదకి వచ్చింది. అందుకు దావీదు సింహాసనం నుంచి అడవిలోకి పోయాడు, ఏడుతున్నాడు, బాధపడుతున్నాడు, చాలా దారుణం. ఆ టైంలో అహీతోపేలు ఒక ఐడియా ఇచ్చాడు, మనం చెప్పుకున్నాం దావీదు చంపడం విషయంలో. అబ్షాలోము అది చేయలేదు, అందుకని అహీతోపేలు ఏమయ్యాడు? ఉరి పెట్టుకుని చచ్చిపోయాడు. యుద్ధానికి వెళ్ళిన అబ్షాలోము యోవాబుతో అంటాడు, దావీదు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో అబ్షాలోముని చంపడానికి వీలేదు, ఓకే నువ్వు ఇంట్లో ఉండి మేము చూసుకుంటాం అన్నాడు. వెళ్ళిపోయాడు. యుద్ధం జరిగింది, అబ్షాలోముని కూడా వేశారు. చాలా బాధపడ్డాడు దావీదు. మళ్ళీ రాజ్యంలోకి వచ్చాడు, సింహాసనం మీద కూర్చున్నాడు.
తాను సింహాసనం దిగకముందు తన కోటలో తనకు వెన్నుపోటు పొడిచే ఒక మంత్రి, తన సింహాసనాన్ని లాక్కోవాలనుకున్న ఒక కొడుకు ఉన్నాడు. సింహాసనం దిగిపోయి మళ్ళీ వచ్చేసరికి వెన్నుపోటు పొడిచే మంత్రి లేడు, సింహాసనం లాక్కోవాలనుకున్న కొడుకు లేడు. కోపం కొండల్లో చూపించాడు, వాత్సల్యం కోటలో చూపించాడు. దేవుని స్తోత్రం. ఎంత ఆశ్చర్యం! కొండల్లో కోపం చూపించాడు, ఇబ్బంది పడ్డాడు. వాత్సల్యం ఎక్కడ చూపించాడు తెలుసా? కోటలో చూపించి తన శత్రువుని, తనకు ఇబ్బంది పరిచే వాళ్ళందరినీ తీసి ఎవరిని రాజు చేయాలనుకున్నారో ఆ సొలొమోన్ని రాజు అయ్యాడు. నిజంగా అబ్షాలోము ఉండుంటే రాత్రి సొలొమోన్ని రాజు అవ్వాలనుకున్న వాళ్ళందరినీ చంపేదాడు. దేవుడు కాపాడుతున్న విషయం పక్కన పెట్టు, ప్లాన్ అది చేద్దాడు. దేవుడు ఏం చేశాడో తెలుసా? దానికంటే ముందుగా అబ్షాలోముని తీసేశాడు, అహీతోపెలుని తీసేశాడు, ప్రశాంతంగా రాజ్యాన్ని ఇచ్చాడు. పండు ముసలివాడు అయ్యే వరకు ప్రశాంతంగా క్షేమంగా దావీదు ఉండేలాంటి వాత్సల్యాన్ని దావీదును శిక్షించేటప్పుడే దేవుడు చూపించాడు. హల్లెలూయా! ఇది మనం ఆలోచించగలిగితే దేవుడు కొట్టిన ప్రతి దెబ్బ దేవుడికి దూరంగా నిన్ను తొయ్యదు. దేవుడు నిన్ను కొట్టినప్పుడు దేవుడు నిన్ను వదిలేశాడనే భావన నీకు రాదు. దేవుడు దావీదును కొట్టాడు, కానీ కోట్ల వాత్సల్యాన్ని చూపించాడు. ఏమీ ప్లాను, ఏమీ ఆశ్చర్యం! ఇది దేవుడు తన కోపం వెనకాల దాచి ఉంచి ప్రజలకు చూపించు వాత్సల్యమై ఉన్నది. హల్లెలూయా! పౌలుని తీసుకోండి. అపోస్తలుడైన పౌలు ముందేం చేసేవాడు? 8వ అధ్యాయం 1వ వచనం. అతడు ప్రతి దినము దేవాలయంలో ప్రవేశించి ఆరాధనలు పాడు చేసేవాడు. ఇంటింటాచి వచ్చి ప్రజలను ఈడ్చుకుని బయటికి లాక్కొచ్చేవాడు, చంపేసేవాడు. చూడండి, ఒకటగా చేస్తా. పౌలు హింసకాలగా చేశాడు. మీరు ఒకటి తీసుకోకండి, మీరు చూస్తారా? అపోస్తలుల కార్యాలు చదవండి ఒకసారి. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం. స్టెఫన్ చచ్చిపోయేటప్పుడు అతను సాక్షిగా ఉండడం పక్కన పెట్టండి. దాంతోపాటు ఇంకేం చేశాడు? ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు 8వ అధ్యాయం గొప్ప హింస కలిగింది. ఎవరి వల్ల? సౌలు వలన. అపోస్తలులు తప్ప అందరూ యోదయ సమరయ దేశాలకు చెదిరిపోయారు. భక్తి గల మనుషులు స్టెఫను సమాధి చేసి అతని గురించి ఏడుతున్నారు. సౌలు అయితే ఇంటింటాచి వచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకుని పోయి చెరసాల్లో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. చాలా నెలలో అలా చేశాడు. 9వ అధ్యాయం 1వ వచనం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యుల్ని బెదిరించుటయు హత్య చేయుటయు తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకులకు వెతుకెళ్ళి పర్మిషన్ తెచ్చుకున్నాడు. పలానా వాళ్ళని బంధించడానికి, కొట్టడానికి, దమస్కులో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ జైల్లో వేయడానికి నాకు అనుమతి కావాలి అన్నాడు. ఎన్ని పనులు చేశాడు చూడండి, ఎన్ని పనులు చేశాడు. వెళ్ళిపోతున్నాడు దమస్కి స్పీడ్గా. ఓ పెద్ద లైటింగ్ వచ్చింది. లైటింగ్లోంచి ఒక వాయిస్ వినిపించింది. వాయిస్ ఏమన్నాడు తెలుసా? నన్ను ఎందుకు కొట్టావు? ఫస్ట్ క్వశ్చన్ అది. నన్ను ఎందుకు హింసించావు? నువ్వెవడవు ప్రభువా? నేనెవరినో తెలుసా? సంఘాన్ని హింసిస్తున్నావు, అది నాకు కలిగే హింస. నువ్వు చేస్తున్న తప్పిది. ఓ మాట అంటానండి, అలాగ దారిలో కనపడి విషయం చెప్పి నేనే ఆ మెస్సేనని దేవుడే ప్రత్యక్షంగా చెప్తే సౌలు మారకుండా ఉంటాడా? చెప్పండి. పౌలు మారతాడా? మారుతాడు. కళ్ళు ఎందుకు పీకేశాడు చెప్పుడు? కోపం అంత హింసలు కలగజేస్తే కోపం చూపించకుండా ఎలా? నువ్వు ఆలోచించు. కళ్ళు పోవాల్సిన అవసరం ఏంటి? అవసరం లేదు. కళ్ళు పోయినాయి. 3 రోజులు ఏం గుర్తొస్తాయి? ఇళ్లలోంచి లాగేసి కొట్టేసినాయి, చర్చిల్లోంచి లాగేసి కొట్టేసినాయి, గుర్తు చేసుకుని ఏడిసి తర్వాత ప్రార్థన చేయడానికి ఎవరు వచ్చారో తెలుసా? ఏ దమస్కెళ్ళి జనాల్ని లాక్కుని వెళ్ళి పాడేద్దాం అనుకున్నా అతనితో ప్రార్థన చేయించుకుంటే కానీ కళ్ళు రావని చెప్పాడు. అంటే ఏంటో తెలుసా? నేరుగా లిటరల్గా నిప్పులు తెచ్చి నెత్తి మీద వేసుకున్నట్టే. మన శత్రువు వచ్చి మనకు సహాయం చేయడం అంటే నిప్పులు నెత్తి మీద వేసినట్టు అని బైబిల్లో. వచ్చి ప్రార్థన చేశాడు, కళ్ళు తెరవబడిని నమస్కారం పెట్టాడు. ప్రభువా, ఏంటి నా నిమిత్తం ఎన్ని బాధలు శ్రమలు పడాలో అవన్నీ నువ్వు పడతావు, నా కోసం అద్భుతమైన పరిచర్య చేస్తావు. ఇది వాత్సల్యం. కోపం ఏంటి చెప్పనా? కళ్ళు పోయినాయా? కళ్ళు వచ్చిన తర్వాత తన లైఫ్ లాంగ్ సరైన కనుదృష్టి అతనికి లేదు. అలాంటి ఒక బ్రైట్నెస్ చూడడం వల్ల నరాలు దెబ్బతిని లైఫ్ లాంగ్ ఒక చూపు విషయంలో ఒక ఎంత ఇబ్బంది తను ఎదుర్కొంటానే ఉన్నాడు.
ఆ ఇబ్బంది ఎదుర్కొన్నప్పుడు అల్లా ఏం గుర్తొస్తుందో తెలుసా? హింసకుడును, దోషకుడును, హానికరుడైన నన్ను దేవుడు తన సాక్షిగా మార్చాడు. దేవునికి స్తోత్రం. కోపించాడు పౌలు మీద, వాత్సల్యం చూపి అద్భుతమైన పరిచర్యలో వాడుకున్నాడు. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, దేవుడు నువ్వు పొరపాటు చేసినప్పుడు ఆయన నిన్ను కొడతాడు, ఆయన నిన్ను శిక్షిస్తాడు, ఆయన నిన్ను బలహీనపరుస్తాడు, ఆయన నీ మీద రోగాన్ని పంపుతాడు, నీ పిల్లలకి బలహీనతలు పంపుతాడు, నీ వస్తువులు పాడైపోవచ్చు, నీ వ్యాపారం పాడైపోవచ్చు, నీ ఉద్యోగం పోవచ్చు, ఏమైనా జరగనివ్వు. కానీ ఆయన ఇంకా నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడన్న విషయాన్ని ఈరోజు గుర్తించు. ఆయన కోపం ఒక్కటే రాదు, కోపం ఒక్కటే వచ్చినప్పుడు ఆ మనిషి కనపడ్డ భూమి మీద. నువ్వు ఇంకా భూమి మీద ఉన్నావంటే కోపముతో పాటు వాత్సల్యాన్ని ఆయన కలిగి ఉన్నాడు కాబట్టే కాలు ఇరిసిన ప్రాణం ఉంచాడు, కారు లాగేసుకున్నా బండి ఉంచాడు. అలా ఏదో ఒకటి ఉంటుంది, నువ్వు ఆలోచించుకో. దేవుడు నీ జీవితంలో నిన్ను కొట్టిన సందర్భాలను జ్ఞాపకం చేసుకో. ప్రతి సందర్భం వెనకాల ఆధారం ఉంచకుండా, అవకాశం ఉంచకుండా, సహాయం ఉంచకుండా, ఆదరణ ఉంచకుండా దేవుడు నిన్ను కొట్టడం. హల్లెలూయా. ఇది దేవుని స్వభావం. దీన్ని బట్టి నువ్వు తెచ్చుకోవాల్సిన ధైర్యం ఏంటో తెలుసా? దేవుడు ఎప్పుడు నిన్ను వదలడు, నిన్ను నిలబెట్టాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన తన మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఒకడికి హింస అయినా, శిక్ష అయినా, బాధ అయినా, విచారణ కలిగించాలని ప్రభు కోరుకోవట్లా. ఆయన నీ అవిధేయతను బట్టి నేను కొట్టాడు తప్ప, నువ్వు ఆయన వైపు తిరిగితే నిత్యమైన కృపతో ఆయన నిన్ను లేవనెత్తుతాడు. హల్లెలూయా. నువ్వు అది తెలుసుకుని, నీ జీవితం చిందరవందరైపోయి ఉండొచ్చు, నీ జీవితం పాడైపోయి ఉండొచ్చు, నీ సాక్ష్యం పాడైపోయి ఉండొచ్చు, నీ బుద్ధి బాగోక అయి ఉండొచ్చు. అది నీ తప్పుడు నిర్ణయాలు, సొంత నిర్ణయాలు, నీ అవిధేయత, నీ బంధువుల మాటనో ఎలాగో నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకున్నావు, దేవుడి నుంచి నువ్వు శిక్ష పొందుకున్నావు. అయితే ఈరోజు కొత్తగా మోకరించి, నిన్ను కొట్టినవాడు నీ తండ్రి అని తెలుసుకో. మీ నాన్న కొడతాడు, అలాగే డబ్బులు కావాలంటే ఎవరిని అడుగుతామండి? నాన్నే కదా అడుగుతాం. కొడతాడు, నాన్నే అడుగుతాం డబ్బులు. అవసరమైనప్పుడు నాన్నకే చెప్తాం. ఆయన నిన్ను నువ్వు నాన్నగా భావించి, దెబ్బ కొడితే కొట్టాడు, కానీ నీకు సహాయం చేసేవాడు మాత్రం ఆయనే. ఆయన వాటర్ ట్యాంక్ నిండా నీళ్లు దాచినట్టుగా నీ మీద ఉన్న ప్రేమ అంతటిని దాచిపెట్టుకుని నీకు సప్లై చేస్తున్నాడు. నీకు వాటర్ సప్లై ఇవ్వలేదంటే నువ్వు దుబారా చేస్తున్నావు, దేవుని కృపను పాడు చేసుకున్నావు, దేవుని దీవెని పాడు చేసుకున్నావు కాబట్టి సప్లై మానేశాడు. చూడు ఆయన వైపు, డాడీ నన్ను క్షమించు, నీ దగ్గర నీళ్ళు అయిపోయి కాదు, నేను అర్హత లేనివాడిని కాబట్టి నువ్వు మూసావు. ఒకసారి తెరువు ప్రభా, నువ్వు ఈరోజు ప్రార్థన చేయి. నీ పాడైన జీవితాన్ని మరలా తిరిగి ఆయన కడతాడు. హల్లెలూయా. నీవు నీ జీవితాన్ని చెడగొట్టుకుని దేవుని శిక్షను పొందుకుని, నీవు ఏవైతే ఆనవాళ్ళు నీ జీవితంలోనే ఆనవాళ్ళు లేకుండా చెరిపి నిన్ను నిజమైన నూతనమైన సంతోషంతో నింపుటకు నా దేవుడు సమర్థుడు. హల్లెలూయా. అందుకే భక్తుడు ఇలా అన్నాడు, దేవా నీవు కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకము చేసుకునివాడు. అట్టి వాత్సల్య పూర్ణుడితో ఇంకనూ సమీపంగా ఉందాం. ఆయన వాత్సల్యాన్ని సంపూర్ణంగా అనుభవిద్దాం. ఆయన కొట్టిన ప్రతిసారి ఏమేమి దీవెన, ఎలాంటి ప్రేమ నీకు ఇచ్చాడో తలపోసుకో ఒకసారి. ఆయన స్వభావాన్ని గుర్తించి ఆయన్ని ఇంకా కౌగిలించుకుందాం, ఇంకా ప్రేమిద్దాం, ఇంకా దీవెనలు మనం పొందుకుందాము గాక.